దేవుని యొక్క వాక్యంలోనికి నేరుగా వెళదాం. ఇలా సమయం ఉంటే లాస్ట్లో మనం పాటల సంగతి చూద్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కనుక రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. ఈ సంఘాన్ని గురించి, పరిచర్య గురించి మరి చాలా కాలంగా వింటూ ఉన్నాను. దైవజనులు దేవుడి రీతిగా వారిని రక్షించుకున్నారు. వారి యొక్క పరిచర్యను గురించి, వారి యొక్క సాక్ష్యాల గురించి విని ప్రభుని ఎంతో మహింపరిచాను. మరి ఇప్పుడు స్వయంగా ఈ పరిచర్యను చూడటం చాలా సంతోషకరం. కనుక ఇంకా రానున్న దినాలు దేవుడు ఘనమైన కార్యాలు ఈ పరిచర్యలో జరిగించి బలపరిచి కృప చూపి మరి పరిచర్యను ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 12వ వచనాన్ని దేవుని యొక్క వాక్యం నుండి మనం చదువుకుందాం. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయము 12వ వచనాన్ని వాక్య భాగంగా చదువుకొని ఈ రాత్రి ప్రభు నేర్పించే కొన్ని మాటలు మనం నేర్చుకొని వాక్య ధ్యానం చేద్దాం. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. మీ మీద ఆర్భాటము చేటుకై బోరలు పట్టుకొని ఊదినట్టి ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమొందరు. చెప్పండి, చేసినను మీరు జయమొందరు. ఈ రాత్రి వాక్యాన్ని చెప్పేటప్పుడు నాకున్న అలవాటు ఏంటంటే, నేను చెప్పే ప్రతిదీ తిరిగి మీతో చెప్పించడం నాకున్న అలవాటు. అలా చెప్తే ఖచ్చితంగా వాక్యం హృదయంలో భద్రపరచబడుతుంది. అందుకని నేను అడుగుతున్న ప్రతి పాయింట్ మీరు చెప్తూ ఉండాలి. మీరు ఎవరైనా నిరాశగా, నిట్టూర్పుగా, వేదనగా కూర్చుంటే మాకు నడిపింపు రాదు. అందుకని మీరు కొంచెం హుషారుగా, సంతోషంగా, ఆనందంగా వాక్యంతో ఏకీభవించి మరి నాతో కలిసి ప్రయాణం చేయాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇక్కడ రాయబడిన ఒక మాట చెప్పండి ఒకసారి. మీరు జయమొందరు అనండి. ఈ మాట కొంచెం గట్టిగానండి. ఈ మాట అంటానికే ఇష్టపడట్లేదు కదా, అసలు ఇష్టం అవ్వట్లేదు ఈ మాట, జయమొందరు అనే మాట. సరే, ఇందులో నుండి కొంచెం లోపలికి తీసుకెళ్ళి ఇంకో మాట అనిపిస్తాను. ఆ మాట చెప్తారు గారు. ఇద్దరు రాజుల మధ్య యుద్ధం జరుగుతుంది, ఇద్దరు సైన్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. అందులో ఒక రాజు ఇంకొక రాజును చూసి అంటున్నాడు, మీరు యుద్ధం చేసేది మనుషులతో కాదు, యెహోవాతో యుద్ధం చేస్తారు కాబట్టి మీరు జయమొందరు, మీరు గెలవరు అన్నాడు. ఒక మాట సరిగ్గా ఆలోచించి చెప్పండి. అవతల వ్యక్తిని మీరు గెలవరు అన్నాడంటే దాని అర్థం ఏంటి చెప్పండి. అదే మాట గట్టిగా చెప్పండి. అవతల వ్యక్తిని మీరు గెలవరు అన్నాడంటే దాని అర్థం ఏంటి? మేమే గెలుస్తామని. ఈ మాట అనండి, ఇది చాలా బాగుంటుంది. చెప్పండి ఇప్పుడు, మేమే గెలుస్తాం అనండి. కొంచెం గట్టిగానండి. గెలవాలని ఆశపడే వాళ్ళందరూ గట్టిగా చెప్పండి, మేమే గెలుస్తాం. ఈరోజు మన ప్రసంగ అంశం ఏంటంటే మేమే గెలుస్తాం. చెప్పండి ఈ మాట, మేమే గెలుస్తాం. ఎందులోనైనా సరే ఓడిపోవాలన్న ఆశ ఎవరికి ఉండదు. ఈరోజు మన ప్రార్థనలో, అనుదిన ప్రార్థనలో అందరూ చెప్పే మాట ఏంటంటే, ప్రభువా నేను గెలవాలి, నేను విజయం పొందాలి, విజయం గుండా నడిపించబడాలి, నన్ను ఆశీర్వదించండి, నా కుటుంబాన్ని దీవించండి, నా కుమారుడు గెలవాలి, నా కుమార్తె గెలవాలి. ఇలాగ అందరూ గెలుపు కోసం ప్రార్థన చేస్తాం. ఎవరైనా ఓటమి కోసం ప్రార్థన చేసేవాడు ఉన్నారో, ప్రభు నా పరీక్షలో ఓడిపోవాలని సహాయం చేయండి, నా ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్తున్నాను ఓడిపోవాలని సహాయం చేయండి. ఎవరు ఉంటారు ఇలాంటి వాళ్ళు? ఎవరుండరు. అందరూ గెలిపే కోరుకుంటారు, అందరూ విజయమే కోరుకుంటారు. ఆటల పోటీకి వెళ్ళిన వాడు ఏం కోరుకుంటాడు చెప్పండి? గెలవాలని కోరుకుంటాడు. పరీక్షలకు వెళ్ళిన వాళ్ళు గెలవాలని కోరుకుంటారు, పాస్ అవ్వాలని కోరుకుంటారు. ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు పాస్ అవ్వాలని కోరుకుంటారు, గెలవాలని కోరుకుంటారు. కనుక ఈ రోజున గెలుపు అనేది క్రైస్తవ విశ్వాస జీవితంలో ఎలా సంపాదించుకోగలుగుతాం, ఎలా పొందగలుగుతామో కొన్ని మాటలు మీతో చెప్పాలని నేను ఆశపడుతున్నాను. గెలవాలనుకున్న వాళ్ళందరూ మరొకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
సరే, ఇంతకి ఎవరెవరికి యుద్ధాలు, ఎవరు మీద ఎవరు యుద్ధం చేస్తున్నారు, ఎవరు సైన్య బలం ఎంత, అసలు ఓడిపోతామని చెప్పింది ఎవరు, ఆ చెప్పినోడుకున్న బలం ఎంత, చెప్పించుకున్నవాడుకున్న బలం ఎంత, మొదట అది ఒకసారి చూసి అప్పుడు లోపలికి వెళ్దాం. 2వ దినవృత్తాంతాలు 13వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. ఇప్పుడు ఎవరెవరికి యుద్ధం జరుగుతుంది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. 2వ దినవృత్తాంతాలు 13:3 అబియాకును యెరోబామునకును యుద్ధము కలుగగా. ఎవరెవరికో చెప్పండి యుద్ధం. అబియాకు యెరోబాముకు. అందరూ చెప్పాలి ఒకసారి గట్టిగా. అబియాకు యెరోబాముకు. మరలా చెప్పండి. అబియాకు యెరోబాముకు యుద్ధం. ఓకే, అయితే ఎవరి సైన్యం ఎంతో చూద్దాం ఒకసారి. అబియా యుద్ధము కలుగగా అబియా 4 లక్షల మంది పరాక్రమశాలులైన సైన్యమును ఏర్పరచుకొని యుద్ధమునకు సిద్ధపరిచిన. అబియాకున్న సైన్యం ఎంతో చెప్పండి. 4 లక్షలు. ప్రతిదీ గట్టిగా చెప్పాలి. అబియాకున్న సైన్యం ఎంత? 4 లక్షలు. సరే, కిందకు వస్తే యెరోబామును 8 లక్షల మంది పరాక్రమశాలులను ఏర్పరచుకుని అతనికి ఎదురుగా వారిని యుద్ధమునకు వ్యూహపరిచారు. యెరోబాము సైన్యం ఎంత? 8 లక్షలు. ఇప్పుడు చెప్పండి, అబియా సైన్యం ఎంత? 4 లక్షలు. యెరోబాము సైన్యం ఎంత? 8 లక్షలు. ఇప్పుడు చెప్పండి, ఎవరు గెలుస్తారు? చెప్పండి, గట్టిగా చెప్పండి. యెరోబామే గెలుస్తాడు. ఎందుకని? యువతల 4 లక్షల మంది ఉంటే యెరోబాము సైన్యం 8 లక్షల మంది ఉంది. జనరల్ నాలెడ్జ్ మనం మామూలుగా ఆలోచిస్తే 8 లక్షల మంది ఉన్నవాళ్ళు ఇద్దరిద్దరు చొప్పున 4 లక్షలు ఉన్నవాడిని ఒక్కొక్కడిని పట్టుకుని కొట్టేసిన ఎట్టి పరిస్థితుల్లో యెరోబామే గెలుస్తాడు కదా. మన ఊహలో, మన ఆలోచనలో, మన తలంపులో ఖచ్చితంగా ఎవరైనా చెప్పేది ఏంటంటే యెరోబాముదే గెలుపు. ఇక అబియా పని అయిపోయింది. ఒక మాటలో చెప్పాలంటే అబియా పని అయిపోయింది, క్లోజ్. ఎక్కడితో తను సర్దుకుని వెళ్ళిపోవడమే. అబియా పని అయిపోయింది. అబియా రాజ్యం పని అయిపోయింది. యోధా రాజ్యం నిలబడదు, ఖచ్చితంగా వీరందరూ ఓడిపోతారు అనేటువంటి పరిస్థితిలో ఇక్కడ పరిస్థితులన్నీ కనబడుతూ ఉన్నాయి. ఈ రోజున ఇది దేనికి సూచిస్తుందో ఒక మాట చెప్తాను. మన జీవితాల్లో కూడా మనకున్న శక్తి 4 లక్షలు అవ్వచ్చు, అవతల మన మీదకి వచ్చే శత్రు సైన్యం బలం 8 లక్షలు అవ్వచ్చు. కొన్నిసార్లు మన జీవితంలో కూడా ఈ మాట వినపడవచ్చు, అయిపోయిందిరా వీడి పని అయిపోయింది, ఈవిడి పని అయిపోయింది, ఎక్కడితో క్లోజ్, ఇక లెగలేరు. ఇంతవరకు ఏదో హడావుడి చేశారు కానీ, ఇంతవరకు ఏదో బడాయి చేశారు కానీ, ఈ దెబ్బతో వీళ్ళ పని క్లోజ్ అయిపోయింది అనే పరిస్థితులు మన జీవితంలో ఒకసారి సంభవించవచ్చేమో, రావచ్చేమో, అలాంటి పరిస్థితులు కలగొచ్చేమో. ఒకవేళ ఎవరైనా ఇక్కడ కూర్చుంటామా, నిజంగానే మీరు మాట్లాడుతున్నప్పుడు అదే పరిస్థితి నా కుటుంబంలో ఉందండి, నా ఇంటిలో ఉంది, నా కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్నారు, వారు తింటున్న దెబ్బలు, మేము తింటున్న దెబ్బలు, ఇక పైకి లెగలేమేమో, మాకున్న శక్తి 4 లక్షలుగా అబియా సైన్యం లాగా ఉంది, నా మీదకి వచ్చిన శత్రు సైన్యం 8 లక్షలుగా యెరోబాము సైన్యం లాగా ఉంది, ఏం చెయ్యాలో కూడా అర్థం కావటం లేదు అనే పరిస్థితిలో ఎవరైనా సతమతం అవుతుంటే అలాంటి వారికి ఒక నిరీక్షణ కలిగించే ఒక గొప్ప సందేశం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, 4 లక్షలున్న అబియా 8 లక్షల యెరోబాముతో శమరాయిం అనే కొండ మీదకి ఎక్కి మాట్లాడుతున్నాడు. అతను మాట్లాడుతూ చెప్తున్న మాట ఏంటంటే, ఓ యెరోబామా, నీకు 8 లక్షల మంది ఉన్నారని ఓ కంగారుగా చాలా హడావుడి చేస్తున్నట్టున్నావు. అయితే నీతో ఓ మాట చెప్తున్నాను, నువ్వు యుద్ధం చేసేది యెహోవాతో అనే సంగతి గుర్తుపెట్టుకో. కాబట్టి నేను నీతో చెప్తున్న మాట ఏంటంటే, మేము 4 లక్షలు ఉన్నా, నువ్వు 8 లక్షలు ఉన్నా, విజయం నీది కాదు, నువ్వు గెలవలేవు అంటే ఆ మాటకి అర్థం ఏంటి? మళ్ళీ చెప్పండి. మేమే గెలుస్తాం అనండి. మాట కొంచెం గట్టిగా అనండి. ఎంతమంది ఉన్నారు యువతల? 4 లక్షల మంది. ఎంతమంది మీదతో మాట్లాడుతున్నాడు అబియా? 8 లక్షల మంది మీదతో మాట్లాడు. ఎంత ధైర్యం ఉండాలి అసలు, ఎంత దమ్ము ఉండాలండి ఆ మాట చెప్పడానికి. యువతలో 4 లక్షల సైన్యాన్ని ఉంచుకున్నాడా, అవతల 8 లక్షల మంది ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడా, మీరు గెలవరయ్యా, మీరు ఓడిపోతారు, ఎట్టి పరిస్థితుల్లో మీరు కంగారు పడకండి, మీరు చాలా హుషారుగా కనబడుతున్నారు 8 లక్షల మంది ఉన్నామని. కానీ నేను చెప్పే మాట ఏంటంటే, ఖచ్చితంగా మీరు ఓడిపోతారు, ఈ యుద్ధంలో గెలుపు మాదే, మేమే గెలుస్తాం. స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. ఏంటి ధైర్యానికి గల కారణం ఏంటి? అతను ఇలా మాట్లాడడానికి గల అతనుకున్న బలం ఏంటి? అతనుకున్న ధైర్యం ఏంటి? అతనుకున్న శక్తి ఏంటి?
ఈరోజు నేను కూడా చెప్తున్నాను, నీ శక్తి 4 లక్షలై నీ మీదకు వచ్చిన శక్తి 8 లక్షలు అయినా సరే ఈరోజు ధైర్యంగా నీవు కూడా ఇలా మాట్లాడగలుగుతావు. ఎవరో తెలుసా? మీరు ఓడిపోతారు, మేమే గెలుస్తాం. ఆమేన్. మన శత్రువుతో మనం చెప్పగలం ఏమని? ఓ శత్రువాన్ని ఓడిపోతాం, మేమే గెలుస్తాం అనండి ఈ మాట. మేమే గెలుస్తాం. కొంచెం గట్టిగా రండి, మేమే గెలుస్తాం. ఈ మాట అనాలంటే ఏంటి ధైర్యం, ఏంటి బలం, దాని వెనకున్న చరిత్ర ఏమిటి, ఎందుకని మేమే గెలుస్తామన్నాడు అని ఆలోచన చేస్తే ఇదే శమరాయము కొండ మీదకి ఎక్కి ఒక 7 విషయాలు అతను మాట్లాడిన మాటలు కనబడతాయి. మీరు ఎందుకు ఓడిపోతారు, మేము ఎందుకు గెలుస్తాం. మీరు 8 లక్షలు ఉన్నా మీరు ఎందుకు ఓడిపోతారు, మేము 4 లక్షలు ఉన్నా మేమే ఎందుకు గెలుస్తాం. ఈ మాట అంటానికి కారణం ఏంటి అనేటువంటిది 7 విషయాలు అతని మాటల్లోనూ వారి క్రియల్లోనూ 7 విషయాలు మనకు కనబడతాయి. త్వరగా 7 మాటలు ధ్యానం చేద్దాం. 1, 2, 3, 4 అని అడుగుతున్నప్పుడు ప్రతి మాట నోరు తెరిచి చెప్పండి. అందరికీ హృదయంలోకి వెళ్ళిపోవాలి. ఈ 7 మాటలు ఎవరి గుండెల్లో ఉంటే వారు ధైర్యంగా చెప్పగలుగుతారు ఏమని? మేమే గెలుస్తాం. ఆమె చెప్పండి మాట. మేమే గెలుస్తాం అనండి మరలా ఒకసారి. కొంచెం గట్టిగానండి మాట. రైట్. ఏంటి మొదటి కారణం చూద్దాం. చూడండి అతను ఎలా మాట్లాడటానికి మొదటి కారణం 2వ దినవృత్తాంతాలు 10వ 13వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు చదువుతున్నప్పుడు 10వ వచనంలో, అయితే యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మేము ఆయనను విసర్జించిన వారమో కాము అంటున్నాడు. ఇదే మాటలో ఎందా చదివిన 12వ వచనంలో కూడా ఆలోచించుడి. దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఏమండి మొదటి ధైర్యం, ఈ అభియ యొక్క మొదటి ధైర్యం, మీరు ఓడిపోతారు మేము గెలుస్తామని చెప్పడానికి అతనిలో ఉన్న మొదటి కారణం ఏంటంటే మాకు దేవుడు ఉన్నాడు అనండి మాట. కొంచెం గట్టిగా అనండి. ఎవరితో దేవుడు ఉంటే వారే గెలుస్తారు. ఆమె చెప్పండి. నీ మీదకి 10 లక్షల మంది సైన్యం వచ్చి నువ్వు ఒంటరిగా నిలిచినా సరే నీతో దేవుడుంటే 10 లక్షల మంది ఓడిపోతారు, ఒంటరిగా ఉన్న నీవే గెలుస్తావు. ఆమె చెప్పండి. ఆమె. కాబట్టి అభియ చెప్తున్న మాట ఏంటంటే మాకు దేవుడు ఉన్నాడు అనండి మాట గట్టిగా. కొంచెం గట్టిగా అనండి మాట. ఈ రోజు మరి మిమ్మల్ని అడుగుతున్న మాట, మీరు అభియ అలా చెప్పగలరా? ఏమండి మా మీదకి వచ్చే శత్రు సైన్యం ఆ యెరోబాములాగే 10 లక్షలుగా 8 లక్షలుగా దండెత్తి దాడి చేసి మా మీద చాలా భయంకరమైన పన్నాగాలు పన్నుతుంది. ఈ రోజున మేము గెలుస్తామని చెప్పడానికి మా దగ్గర కూడా ఈ కారణం ఉంది. అదేంటంటే మాకు దేవుడు ఉన్నాడు అని చెప్పగలిగే ధైర్యం మీకుందా? అయితే కొంచెం లోతుల్లోకి వెళ్దాం. మాకు దేవుడు ఉన్నాడు అన్న మాట ఎలా చెప్పగలగాలి? మాకు దేవుడు ఉన్నాడు అన్న మాట ఊరికనే క్రైస్తవులం కాబట్టి, ఆదివారం గుడికి వస్తాం కాబట్టి, చప్పట కొడతాం కాబట్టి, పాట పాడతాం కాబట్టి, కానుకలు వేస్తాం కాబట్టి, ప్రార్థన చేస్తాం కాబట్టి మాకు దేవుడు ఉన్నాడని చెప్పేస్తామా? కాదు. దేవుడు ఎలాగుండాలి మన జీవితంలో? ఏమంటే మన జీవితంలో దేవుని యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండాలి? ఏ రీతిగా నాకు దేవుడు ఉన్నాడన్న మాట నువ్వు ధైర్యంగా చెప్పగలుగుతావు అని అంటే నీ జీవితంలో ప్రథమ స్థానం, నీ జీవితంలో మొదటి స్థానం, నీ జీవితంలో ప్రాముఖ్యమైన స్థానం దేవునికి ఎప్పుడు ఇవ్వగలుగుతావో అప్పుడే చెప్పగలుగుతావు. ఏమన్నా తెలుసా? మాకు దేవుడు ఉన్నాడు అనండి మాట. మాకు దేవుడు ఉన్నాడు చెప్పండి. మాకు. నామకార్థ క్రైస్తవులు చెప్పలేరు ఈ మాట. ఎప్పుడో అప్పుడప్పుడు గుడికి వచ్చేవాళ్ళు ఈ మాట చెప్పలేరు. ప్రతిరోజు ప్రభుతో నీకుండే సంబంధ బాంధవ్యాలు, ప్రతిరోజు ప్రభుతో నువ్వు మాట్లాడే సమయం, ప్రతిరోజు దేవుడితో నువ్వు గడిపే సమయం, ప్రతిరోజు ప్రభుతో నీకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఈ మాట చెప్పించగలుగుతాయి. అంతేగాని ఎప్పుడో క్రైస్తవుడిగా పుట్టి మా తాతలు ముత్తాతలు అందరూ కూడా క్రైస్తవులు, మేము కూడా క్రైస్తవులు కాబట్టి అప్పుడప్పుడు గుడికి వెళ్తూ ఉంటాం, అప్పుడప్పుడు దేవుని మొక్కుతూ ఉంటాం, ఆరాధన చేస్తూ ఉంటాం అని చెప్పుకునేవాడు ఈ మాట చెప్పలేడు. ఈ మాట చెప్పాలంటే ఒక గుండె ధైర్యం ఉండాలి. అదేంటో తెలుసా? ఇదిగో దేవుడు మాకు దేవుడై ఉన్నాడు, యెహోవా మాకు దేవుడై ఉన్నాడు, మాకు దేవుడు మాకు తోడుగా ఉన్నాడు అని చెప్పాలంటే ప్రతిరోజు ప్రభువుతో నీకు ఒక సంబంధం ఉండాలి. ప్రతిరోజు ప్రభువుతో కనెక్ట్ అయినటువంటి జీవితం అయి ఉండాలి. మాకు దేవుడు ఉన్నాడు అనే మాట చాలా మంది చెప్తారు. హైందవులు కూడా, అయ్యా మా ఇంట్లో కూడా యేసుప్రభు ఫోటో ఉందండి, మా దేవుళ్ళు అందరితో పాటు మేము కూడా యేసుప్రభు ఫోటో కూడా పెట్టామండి అని అంటారు. వాళ్ళకే దేవుడు ఉన్నాడు అని చెప్పుకుంటారు. అలా కాదండి. దేవుడు ఉన్నాడు అని చెప్తే నీ ప్రతి అడుగులోనూ దేవుడు కనపడాలి.
నీ ప్రతి మాటలోని దేవుడు కనపడాలి, నీ ప్రతి చూపులోని దేవుడు కనపడాలి, నీ ప్రతి ఆలోచనలోని దేవుడు కనపడాలి, నీ ప్రతి ఉద్దేశంలోని దేవుడు కనపడాలి. నీ జీవితంలో ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి ప్రయారిటీ ఏదైనా కనబడుతుందంటే అది దేవుడై ఉండాలి. అప్పుడు చెప్పగలుగుతావు ఏమని తెలుసా, మాకు దేవుడు ఉన్నాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. మనం చాలాసార్లు పాటలు పాడతాం కానీ ఆ పాటలో ఉన్నటువంటి అర్థాన్ని ఆచరించలేము. చాలా పాటలు, మంచి మంచి పాటలు ఉన్నాయి. ఏమండి, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా, నీవు లేని బ్రతుకు అసలు బ్రతుకే కాదయ్యా, నువ్వే లేకపోతే నేను అసలే లేనయ్యా. పాడేటప్పుడు ఎంత చక్కగా చప్పడగొట్టి పాటలు పాడేస్తామో ఈ పరిధి వరకే పనిచేస్తుంది. అది ఈ పరిధి దాటిన తర్వాత నీవు లేని రోజు రోజే కాదని మళ్ళీ ఇంకొకరితో చెప్తాం, మళ్ళీ ఇంకొక అంశం వస్తుంది నీ జీవితంలో, ఇంకొకటి వస్తుంది. అలా కాదు, నీవు లేని రోజు రోజు కాదని దేవునితో ధైర్యముగా చెప్పగలిగే సంబంధ బాంధవ్యాలు ఏ రోజు నీ జీవితంలో ఉంటాయో ఆ రోజు ధైర్యంగా చెప్పగలవు, మాకు దేవుడున్నాడు అని, మాకు దేవుడున్నాడని. నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. నిజంగా అలా మారిపోవాలంటే మన ఆధ్యాత్మిక జీవితం. ప్రభుతో అలాంటి సంబంధ బాంధవ్యాలు నెలకొల్పబడాలి. నిజంగానే ప్రభుతో మాట చెప్పగలగాలి. నిజమే ప్రభువా, నీవు లేకుండా ఒక క్షణమైన నేను లేను, నీవుంటే నాకు చాలు యేసయ్యా, నీవెంటే నేను. జ్వరం వస్తే గుడి మానేస్తాడు, కష్టం వస్తే గుడి మానేస్తాడు, చుట్టాలు వస్తే గుడి మానేస్తాడు, ఇబ్బందులు వస్తే దేవుడు ప్రక్కన పెట్టేస్తాడు, వాళ్ళు కూడా ఈ పాట పాడేస్తారు. అలా కాదు, పాట మన సమర్పణ అవ్వాలి, పాట మన జీవితంలో నిజమైన మాటగా ఉండాలి. ఆ పాడే పాట మన జీవితంలో క్రీస్తుకు మనకున్న సంబంధాన్ని చూపించేదై ఉండాలి. కానీ ఈ రోజున ప్రభువుకు మొదటి స్థానం ఇస్తున్నావా? బైబిల్లో విగ్రహారాధన అనేది రెండు అర్థాలు ఇచ్చే మాట. విగ్రహారాధన అంటే విగ్రహాలు పూజించడం ఒకటే కాదు, విగ్రహాలు పూజించడం ఒకటో కారణమైతే, రెండవది దేవుని కన్నా ఎక్కువ దేవుని ప్రేమించిన అది కూడా విగ్రహారాధనే. ఒక మాట చెప్తాను, మన పిల్లలు దేవునిని ఆరాధించడం కన్నా వారు చదువు ఎక్కువైపోయింది అనుకోండి, ఆ చదువు కూడా ఒక విగ్రహారాధనే. చదివించండి కాదట్లేదు, కానీ చదువు రెండోది అయి ఉండాలి. మొదటిది ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. మొదటి మందిరంరా, మొదట దేవుని స్తుతించడం, మొదట ప్రార్థించడం, మొదట ఆరాధించడం, ఆ తర్వాత నీ ప్రైవేట్ క్లాసులు, ఆ తర్వాత నీ చదువు, ఆ తర్వాత నీ కాలేజ్, ఆ తర్వాత నీ స్కూలు ఖచ్చితంగా నేర్పించాలి మన పిల్లలకి. మన ఉద్యోగాలు దేవుని ఆరాధించడానికి అడ్డైపోతే ఉద్యోగాలు కూడా ఒక విగ్రహారాధనే. మన వ్యాపారాలు దేవునితో మాట్లాడడానికి ఆటంకంగా మారిపోతే మన వ్యాపారాలు కూడా ఒక విగ్రహారాధనే. మన భర్త దేవుని దగ్గర రావడానికి ఆటంకం అయిపోయి భర్తను ఎక్కువ ప్రేమిస్తుంటే అది కూడా విగ్రహారాధనే. భార్యను ఎక్కువ ప్రేమిస్తుంటే అది కూడా విగ్రహారాధనే. బిడ్డలను ఎక్కువ ప్రేమిస్తుంటే అది కూడా విగ్రహారాధనే. స్నేహితులను ఎక్కువ ప్రేమిస్తుంటే అది కూడా విగ్రహారాధన. ఎక్కువ ప్రేమించొద్దు అట్లా. దేవుని కన్నా ఎక్కువైనది మన జీవితంలో ఏది ఉండకూడదు. అలాంటి స్థానం ఇచ్చావా? అలాంటి స్థానం ఇస్తే అప్పుడు చెప్పగలవు ఏమన్నా తెలుసా, మాకు దేవుడు ఉన్నాడు అనండి మాట. మాకు కొంచెం గట్టిగా చెప్పండి. నీకు 8 లక్షల సైన్యం ఉన్నారు, నాకు 4 లక్షల సైన్యం ఉన్నారు, అయినా మేమే గెలుస్తాం అనండి. అయినా మేమే గెలుస్తాం. ఎందుకు గెలుస్తాం? మొదటి మాట మాకు దేవుడు ఉన్నాడు అనండి మాట. మాకు అలా దేవునితో మిళితమైపోయిన ఆధ్యాత్మిక స్థితి సంపాదించుకోగలిగితే, అలా దేవునితో అంటు కట్టబడిన జీవితంగా నీ జీవితం ఉండగలిగితే, అలా దేవుడితో ఒక మంచి సహవాసం కలిగిన ఆధ్యాత్మిక స్థితి నీలో ఉండగలిగితే, ఈ రాత్రి ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలవు ఈ మాట. ఏమని చెప్పండి? మేమే గెలుస్తాం అనండి మాట. మేమే గెలుస్తాం. రెండో మాట, రెండో మాట అదే వచనాన్ని కొంచెం లోపలికి చదువుతుంటే 13వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుతూ ఉంటే, అహరోను సంతతి వారు యెహోవాకు సేవ చేయు యాజకులై ఉన్నారు. రెండో మాట అంటున్నాడు, మాకు దైవజనులు ఉన్నారు అనండి మాట. మాకు కొంచెం గట్టిగా అనండి, మాకు దైవజనులు ఉన్నారు అనండి ఒకసారి. రైట్. మేమే గెలవడానికి మొదటి కారణం ఏంటి? మాకు దేవుడు ఉన్నాడు. అందరూ చెప్పాలి. మేమే గెలవడానికి మొదటి కారణం ఏంటి? మాకు దేవుడు ఉన్నాడు. రెండవది మాకు
దైవజనులు ఉన్నారు. ఓ యెరోబామా, నువ్వు 8 లక్షల మంది ఉండొచ్చు, కానీ నీ దగ్గర అభిషక్తులైన జనాంగం లేరు, అభిషక్తులైన దైవజనులు నీ దగ్గర లేరు. మా దగ్గర అహరోను సంతతి ఒరిజినల్ సేవకులు, అభిషక్తులైన సేవకులు, అభిషక్తులైన దైవజనులు మాతో ఉన్నారు కనుక ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, నువ్వు ఓడిపోతావు, మేమే గెలుస్తాం. ఒక మాట చెప్తున్నాను వినండి, ఎవరు దైవజనుని అడుగు జాడల్లో నడుస్తారో జీవితంలో వాళ్ళు ఎప్పుడు ఓడిపోరు. ఆమె చెప్పండి. దైవజనుడు మాతో ఉన్నాడు. దైవజనుడితో మనకు ఉండాల్సిన చక్కటి అనుబంధం, చక్కటి సంబంధ బాంధవ్యాలు పటిష్టంగా ఉండగలిగితే, దైవజనుని ప్రార్థన ఏ విశ్వాసి మీద ఉంటుందో, దైవజనుని నడిపింపు ఏ విశ్వాసతో ఉంటుందో, ఒక దైవజనుని సహవాసం ఏ విశ్వాసతో ఉంటుందో, ఆ విశ్వాసి జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. ఆమె అనండి గట్టిగా. మరి ఉన్నారా దైవజనులు మీతో? ఒక మెంటర్ ఉన్నారా మీకు? ఒక సేవకుని ఆధీనంలో నడుస్తున్నారా? ఒక దైవజను సలహా మేరకు నడుస్తున్నారా? ఒక దైవజనుడు చెప్పిన మాటను దేవుని మాటగా తీసుకుంటున్నారా? మీతో దైవజనులు ఉన్నారా? ఆలోచన చేయండి, ఒకసారి ఆలోచన చేయండి. ఖచ్చితంగా ప్రతి విశ్వాసికి ఎవరో ఒక మెంటర్ ఉండాలి, ఒక దైవజనుడు ఉండాలి. మీరు వెళుతున్న మందిరంలో సేవకుడైనా, లేదా మీరు ఎవరి చేత రక్షించబడ్డారో ఆ సేవకుడైనా, మిమ్మల్ని నడిపిస్తున్న సేవకులైనా, వారి ఆలోచనలు మీ మీద ప్రభావితం చేయాలి. ఖచ్చితంగా మీకు గైడెన్స్ ఇవ్వాలి. ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళు, ఇలా చేయొద్దు, ఇలా చెయ్యనే మాట దైవజనుడి దగ్గర నుండి రావాలి. అది దేవుని మాటగా తీసుకోవాలి. అలా ఎవరి విషయంలో దైవజనుల ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందో వారు ఎప్పటికీ కూడా ఓడిపోరు. అదే అన్నాడు అబియా, ఇదిగో మాకు ఆ అహరోను సంతతి యాజకులైన వారు మా పక్షంగా ఉన్నారు. నీ దగ్గర కూడా దైవ సేవకులు పెట్టుకున్నావు, కానీ నువ్వు సొంతగా తయారు చేసుకుని నీకు అనుకూలమైన సేవకులు పెట్టుకున్న వాళ్ళు కాదు. అభిషక్తులైన సేవకులు ఉన్నారు మా దగ్గర, భయభక్తులు కలిగిన సేవకులు ఉన్నారు, దేవునితో మాట్లాడగలిగిన సేవకులు ఉన్నారు. మీ సహవాసం సేవకుడితో చేస్తున్నప్పుడు ఆ సేవకుడు దేవునితో మాట్లాడే సేవకుడైనా, దేవునితో మంచి సంబంధ బాంధవ్యాలు కలిగిన సేవకుడేనా, దేవునితో నిజమైనటువంటి సంబంధం కలిగిన సేవకుని, అలాంటి సేవకుడిని మార్గదర్శిగా పెట్టుకోండి. అలాంటి సేవకుని వెంబడించి నడవండి. ఎవరితో దైవజనుల సహవాసం ఉంటుందో వారి జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. ధైర్యంగా చెప్పగలుగుతారు, ఏమని? మేమే గెలుస్తాం అనండి మాట. మేమే, కొంచెం గట్టిగా అనండి, మేమే. అందుచేత మొదట మనకి ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. రెండవది దైవజనులు తక్కువ అంచనా వేయకండి. కొంతమంది దైవజనులు అంటే ఎంతో చులకన భావన అంట, మనతో పాటు ఉద్యోగం చేసుకునే ఆయనే, మనతో పాటు ఉండే ఆయనే, రోజు ఆయన చూస్తాం, మనం రోజు ఆ కుటుంబాన్ని చూస్తాం, వాళ్ళకి మనకు తేడా ఏంటంట, ఇలా చులకనగా చూసి కొంతమంది దైవశక్తిని కోల్పోతారు. దైవ సేవకుడిని చులకనగా చూడకూడదు. దైవజనుడు అంటే దేవునికి ప్రజలకు మధ్యవర్తి. దైవజనుడు అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడుకోవటానికి ఓడకుంటున్న ఒక బోర. దైవజనుడు అంటే దేవుడు పంపిన దూత. దైవజనుడు అంటే దేవుని చేతుల నక్షత్రం. ఆమె చెప్పండి. దైవజనుడే ప్రత్యేకించి చూడాల్సిందే, అంతేగాని దైవజనుడిని మీతో కలిపేసుకోకూడదు. ఏమంటే దైవజనుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు, దైవజనుల మీద నేరాలు మోపకూడదు, దైవజనుల మీద మీ యొక్క కక్ష తీర్చుకోకూడదు, ఏది పడితే అది మాట్లాడకూడదు. దేవుడు సహించడు. కొంతమందికి దైవజనుల మీద అసలు సరైన అవగాహన, అభిప్రాయం ఉండదు. ఒకసారి నా దగ్గరకు ఒక యవనస్తుడు వచ్చాడు. వాళ్ళ పాస్టర్ గారు చాలా సీనియర్ పాస్టర్ గారు, కుర్రోడు నాకు బాగా తెలుసు. సరే మాట్లాడుతూ అన్నాను, ఎరా బాబు మీ పాస్టర్ గారు ఎలా ఉన్నారు నాయన అని అడిగాను. వెంటనే అన్నాడు, మావోడా అన్నాడు సీరియస్గా. మావోడా అంటే నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాడు రా బాబు అనుకున్నాను. మావోడు అంటే క్లాస్మేట్ లాగా చెప్తున్నాడు, ఆయన ఏం పెద్ద సీనియర్ కాపరి, ఈడేం పొడ్డోడు. వెంటనే రెండో మాట, మావోడా, మా ఓడికి మధ్య కళ్ళు పూర్తి చేయండి, తర్వాత నెత్తికెక్కిపోయినాయండి అన్నాడు. వెంటనే అన్నాను, మీ ఓడికి కాదురా నెత్తికెక్కని, నీకెక్కని. అసలు నీ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, నీ అనుభవం ఎంత, ఆయన అనుభవం ఎంత, నీ ప్రార్థన జీవితం ఏంటి, ఆయన ప్రార్థన జీవితం ఏంటి. ఒక దైవజనుడి గురించి మాట్లాడాల్సిన మాటలు ఇయ్యనా? కొంతమందికి దైవజనుడు మంచిగా కనపడితే వాళ్ళకి ఇష్టం ఉండదు. దైవజనుడు కారు ఉండకూడదు, దైవజనుడు సూట్ వేయకూడదు, దైవజనుడు చక్కగా కనపడకూడదు. వెంటనే అబ్బో మన అయ్యగారే వాడా ఓహో అంటారు వెంటనే. మరి ఏంటో సూట్లన్నీ వెళ్ళయ్యా, ఇళ్ళన్నీ వెళ్ళయ్యా, బట్టలన్నీ వెళ్ళయ్యా, కార్లన్నీ వెళ్ళి అలా ఫీల్ అయిపోతారు కొంతమంది.
ఏమంటే ఏదైనా మా తర్వాత మీకు రావాల్సిందే. ఆమె చెప్పండి ఒకసారి. ఏదైనా దైవజనుడి దగ్గర నుండి ఆశీర్వాదం విశ్వాసులు పొందుకోవాలి. ఆమె చెప్పండి ఒకసారి గట్టిగా. అందుచేత దైవజనుడు ఆశీర్వదించబడితే తర్వాత మీరు దీవించబడతారు. ఆమె చెప్పండి. అందుకని మొదట దైవజనునికి క్షేమం కోరుకునే విశ్వాసిగా ఉండాలి. దైవజనునికి సంపూర్తిగా లోబడే విశ్వాసిగా ఉండాలి. దైవజనుని మాట వినే విశ్వాసిగా ఉండాలి. ఏ రాజ్యంలో, ఏ కుటుంబంలో, ఏ ఇంటితో దైవజనునికి సత్సంబంధాలు ఉంటాయో ఆ దైవజనుని ప్రార్థనను బట్టి ఆ కుటుంబం ధైర్యంగా చెప్పగలదు, మేమే గెలుస్తాం. ఆమె చెప్పండి. పొరపాటు కూడా దైవజనులు ఎలా పడితే అలా మాట్లాడకండి. అది ఆశీర్వాదానికి బదులు శాపాలు వస్తాయి. మిరియాము సొంత అక్క మోషేకి ఆయన చేసుకున్న వివాహాన్ని బట్టి విమర్శించింది. ఒకటే మాట అన్నాడు దేవుడు, మిరియామా నీకు తమ్ముడైతే అవ్వచ్చు, కానీ మోషే నేను ఏర్పరచుకున్న సేవకుడు, ఎందుకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు అని. మిరియాము పొందుకున్న ఫలితం ఏంటో తెలుసు కదా మీకు. ఏం పొందుకుంది? కుష్ఠరోగం, శాపం. అందుకని దైవజనుని ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దైవజనుని ఏది పడితే అది మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా ఉండాలి దైవజనుల విషయంలో. ఏమంటే శాపాలు కొని తెచ్చి పెట్టుకోకూడదు. కొంతమంది పిలిచి దండించుకుంటూ అంటారు చూడండి, అలాంటి కార్యక్రమాలు చేస్తారు. దైవజనులు వెనకాలే ఉంటారు, చర్చిలో ఉంటారు, దైవజనులతో తిరుగుతారు, ఆడకు తాటేకులు కడతారు, చివరికి వచ్చి ఆడ పాడైపోతారు. అసలు దైవజనులతో ఉండమని చెప్పింది ఎవరో, వాళ్ళకి తాటేకులు కట్టమని చెప్పింది ఎవరో, నీ శాపాన్ని నువ్వు కొని తెచ్చుకోమని చెప్పింది ఎవరో. అలా చేయకూడదు. దైవజనులతో ఉన్నప్పుడు ఖచ్చితంగా వారిలో దేవుని చూడాలి, దేవుని సన్నిధిని చూడాలి, దేవుని మహిమను చూడాలి, దేవుని ప్రభావాన్ని చూడాలి, దేవుని తర్వాత స్థానాన్ని దైవ సేవకుడికి ఇవ్వాలి. అలా ప్రవక్తల ఆశీర్వాదాలు పొందుకున్న వారు దేశంలో ఓడిపోరు, విజయ వీరులుగా నిలబడతారు. ఆమె చెప్పండి. గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఓ రోజున పాస్టర్ గారు నా కుటుంబం భోజనానికి పిలిచారట. ఆ పాస్టర్ గారు భోజనం చేస్తుంటే ఆ ఇంట్లో ఉన్న చిన్నపిల్లడు ఆడుకుంటా పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అన్నాడట, అంకుల్ మీరు పందిలా తింటారంట కదండి అన్నాడట. అయ్యగారికి మతిపోయింది, పందిలా తింటాం ఏంటరా అని. ఎందుకు వచ్చింది ఆ బొడ్డోడి నోట్లో ఆ మాట ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది చెప్పండి? ఆ తల్లిదండ్రులు మాట్లాడుకుంటున్న మాటలయ్యి ఆ భార్యాభర్తలు అన్నారు, ఏమండి బాబు రే అమ్మాయి రేపు కొంచెం ఎక్కువ వండు అన్నాం. ఎందుకని మనోడు వస్తున్నాడు, ఎలా తింటాడు? పందిలా తింటాడు, కొంచెం ఎక్కువ వండు అని భర్త భార్యతో చెప్తే ఆ మాట బొడ్డోడు వినేసాడు, వచ్చి అయ్యగారికి చెప్పేశాడు. నేనేమన్నాను చెప్పండి ఒక మాట, పెట్టిన భోజనానికి ఆశీర్వాదం వస్తుందా, మాట్లాడిన మాటలకు శాపం వస్తుందా? చెప్పండి. అతను పెట్టిన భోజనాల వల్ల అతనికి ఏ ఉపయోగం లేదు. హృదయంలో దైవజనుల మీద ఒక మంచి అభిప్రాయం ఉండాలి. ఈ రోజున ప్రజెంట్ క్రిస్టియానిటీలో ఒక ఫ్యాషన్, ఒక స్టైలు, లేకపోతే ఒక విధానం, మార్చుకుంటున్న విధానం ఏంటంటే సేవకుల మీద విమర్శించి ఫేస్బుక్లో పెట్టడం, యూట్యూబ్లో పెట్టడం, ఇదో ట్రెండ్ నడుస్తుందో ప్రస్తుతానికి. ఏమండి వాళ్ళకి ఏంటంటే సబ్స్క్రైబర్స్ కావాలి, వాళ్ళకి ఏంటంటే మేము హైలైట్ అవ్వాలి. ఒక పాస్టర్ను తిట్టి ఒక యూట్యూబ్లో పెడితే ఈడు తెలుస్తాడు జనాలకి, ఈడు హైలైట్ అవుతాడు. ఎలాగో వాక్యం చెప్పి పైకి రాలేడు, అందుకని ఎవరో ఒకరిని తిరిగితే పైకి రావచ్చు. ఇలాంటి ఆలోచనలు ఎక్కువైపోతున్నాయి. అలాంటి వాళ్ళు వెంబడించకండి. దేవుని తర్వాత దైవజనుని మాట, దైవజనుని అడుగు, దైవజను తలంపులు మన సంఘంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో ముఖ్యమైనవిగా ఉండాలి. అలా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ధైర్యంగా చెప్పగలవు. ఏమని చెప్పండి? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. రైట్. మీరే గెలవాలంటే మొదట మాకు దేవుడు ఉన్నాడు అనండి మాట. మాకు దేవుడు ఉన్నాడు. 2 మాకు దైవజనులు ఉన్నారు అనండి. 2వ మాట మాకు దైవజనులు ఉన్నారు. 3వ మాట చూద్దాం చూడండి. 11వ వచనంలోనే లేవీయులు చేయవలసిన పనులు లేవీయులు చేయుచున్నారు అంటే 3వ మాట మాకు పరిచారకులు ఉన్నారు. చెప్పండి మాట, మాకు. మా రాజ్యము సామాన్యమైన రాజ్యం కాదండి, ఆధ్యాత్మిక భావాలతో నింపబడిన రాజ్యం అది. మా రాజ్యంలో దేవుని కోసం పనిచేసే లేవీయులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు, పనిచేసేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అడుగుతున్నాను, ఓ మాట తలపైకి ఎత్తండి. మీ ఇంట్లో దేవుని కొరకు పనిచేసే పరిచారకులు ఉన్నారా? లేవీయులు ఉన్నారా? దేవుని పనిని, మందిరపు పనిని, దేవుని సేవ విషయం ఉందైనా ఆసక్తి కలిగిన లేవీయులు, దేవుని పని చేసే పరిచారకులు మీ గృహాల్లో ఉన్నారా? ఏ ఇంటిలో నుండి హృదయపూర్వకంగా దేవుని కొరకు పనిచేసే పరిచారకులు ఉంటారో
నేను ధైర్యంగా చెప్పగలను, ఆ ఇల్లు ఎప్పటికీ ఓడిపోదు. ఆమేన్. ఆ వ్యక్తిగత జీవితాలు ఎప్పటికీ ఓడిపోవు. చాలా మందికి పరిచర్య అంటే చులకన భావన, చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారా. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా స్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి, నా సంపాదన ఏంటి, నా కారు ఏంటి, నా బిల్డింగ్ ఏంటి, నా ఫ్యామిలీ ఏంటి, నా ఉద్యోగం ఏంటి. అక్కడికి వెళ్ళి మందిరంలో కుర్చీలు వేయాలా, మందిరంలో ఇవన్నీ సర్దాలా, సౌండ్ సిస్టమ్ పెట్టాలా, ఇవన్నీ పెట్టాలా. అసలు నన్ను ఏమనుకున్నాడు పాస్టర్ గారు, ఇవన్నీ చేయమంటాడు నన్ను అని చాలా చిన్నతనంగా ఫీల్ అయిపోయి ఉంటారు. అమ్మా, నువ్వు సేవ చేస్తే అది ఎవరికి చేస్తావు చెప్పండి? పాస్టర్ గారుగా, దేవునిగా? దేవునికి చేసే పని విషయంలో దేవుడు ఎప్పుడు కూడా అచ్చి ఉండేవాడు కాదు, రుణం ఉంచుకునేవాడు కాదు. వడ్డీతో సహా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. ఆ ఊర్లో ఏదైనా దైవ కార్యం జరుగుతుందంటే ముందుండాలి. మీ ప్రాంతంలో ఏదైనా దైవ సంబంధమైన కార్యాలు జరుగుతున్నాయంటే ఖచ్చితంగా నేను ముందుండాలి, నేను వెళ్ళాలి, కుర్చీలు వేయాలి, అన్ని శబ్దాలు, మైకులు పెట్టాలి, పాస్టర్ గారికి తోడుగా ఉండాలి, ఆ కుటుంబంతో సహకారంగా ఉండాలి. ఎప్పుడో లేటుగా వచ్చి నేను అందరితో కలిసి ఒక మాట వినేసి వెళ్ళిపోయే క్రైస్తవుడిగా కాదు. అవసరమైతే బాత్రూములు కడగాలి, అవసరమైతే అన్ని సహాయం చేయాలి, ప్రతి పని చేయాలి, చెప్పుల దగ్గర ఉండాలి, కాపలా కాయాలి. ఇలాంటి పనులన్నీ చేసే సంఘాలు ఎన్ని సంఘాలు ఉన్నాయో ఇప్పుడు వరకు ఓడిపోకుండా నిలబడుతున్నాయి ఆ సంఘాలు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. పరిచర్య నేర్చుకోండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్ చెప్పండి. మరి ప్రభు నీ కొరకు తన స్థానాన్ని విడిచిపెట్టి తండ్రి దగ్గర ఉన్నట్టు భాగ్యం ఎంచుకోక రిక్తునిగా చేసుకుని నీ కొరకు పరిచర్య చేసి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఆయన నీ కొరకు మరణించాడు కదా. ప్రభు కొరకు నువ్వేం చేస్తున్నావు? పని చేసే వ్యక్తిగా ఉంటున్నావా? పాడే వ్యక్తిగా ఉంటున్నావా? స్తుతించే వ్యక్తిగా, సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా, ఆత్మల కొరకు పరితపించే వ్యక్తిగా, దేవుని కొరకు ఏదో ఒక పని చేయాలన్న తపన కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నావా? ఆలోచన చేయండి. మన ఇంట్లో పరిచారకులు ఉంటే మన ఇల్లు ఎప్పటికీ కూడా ఓడిపోదు. ఆమేన్ చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇక్కడ విజయ్ గారు, విజయరాజు గారు, సహోదరు సంధ్య గారు ఇక్కడ ఉన్నారు. చాలా సంతోషకరం. నిన్నటి దినాన ఆస్టిన్లో మీటింగ్లో మాట్లాడారు. రాత్రి వారి ఇంటికి తీసుకెళ్ళి వారి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి వారితో పాటు ఉంచుకొని ఇక్కడ వరకు మేమే దింపుతామండి మిమ్మల్ని కారులో అని చెప్పి ఉదయకాలం మమ్మల్ని తీసుకొచ్చి ఇప్పుడు వరకు ఉండి మీటింగ్లో కూర్చుని మీటింగ్ అయ్యాక వెళ్తామని చెప్పి వారు ఇక్కడ కూర్చున్నారు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. వారి లోపల ఉన్న భావన ఏంటో తెలుసా? మేము మనుషులను తీసుకెళ్తలా. ఎవరిని తీసుకెళ్తున్నాం? దేవుని సేవకుడిని. దేవుని సేవకుడిని గౌరవిస్తే ఎవరిని గౌరవించినట్టు? దేవుని గౌరవించినట్టు. వారికి పరిచర్య చేస్తే ఎవరికి పరిచర్య చేసినట్టు? దేవునికి పరిచర్య చేసినట్టు. ఆ భావన ఉందో కనుకనే వారు చేయగలిగారు. ఆమేన్ చెప్పండి. ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఒక మంచి ఆలోచనతో ఉండాలి. సేవ జరుగుతున్న స్థలంలో ఏదో ఒక పని చేయాలి. నేను కూడా ఓ పరిచర్యలో నేను కూడా ఒక సాధనంగా వాడబడాలి, ఒక సాక్షిగా వాడబడాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు పని చేయాలి అన్న తత్వం, లేవీలు ఆ చేసే పని తత్వం మనలో కూడా ఉండాలి. ఎక్కడ పరిచారకులు ఉన్నారో అక్కడ గెలుపు ఉంటుంది. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. జ్యోతిరాజు గారు రాత్రికి టీవీ స్పీకర్ అయిపోలేదు. చిన్నప్పటి నుండి 15వ ఏట రక్షణ పొందిన నేను మొదటి దినాలన్నీ కూడా పరిచర్య. మా తండ్రి మాకు మొదటి పరిచర్య నేర్పారు. ఏ సేవకుడు వచ్చినారే గదిలోకి వెళ్ళరా, అయ్యగారి కాళ్ళకు పరిచర్య చేయి, ఆయనకి ఏం కావాలో చూడండి. రోజంతా ఉదయం నుండి సాయంత్రం వరకు అయ్యగారి దగ్గర ఉంచేవారు మమ్మల్ని. వారికి కాళ్ళు నొక్కుతా, పరిచర్య చేస్తా, ఏది ఉంటే అది, ఏది కావాలంటే అది ఇవ్వటం. రోజంతా అయ్యగారికి పరిచర్య. అంత మాత్రమే కాదు, ఏలూరులో సభలు పెడుతుంటే ఈ చేతులు లక్షల వాల్ పోస్టులు అంటే ఇచ్చాను నేను. గోడల మీద లక్షల పాంప్లెట్లు పంచిపెట్టాను. ఏమంటే మైకుల్లో తిరిగి రండి, వినండి, రక్షణ పొందండి అని అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటా ప్రజలను ఆహ్వానించి ఎంతో పరిచర్య చేశాం. ఈరోజు నేను ఏమన్నా తెలుసా? అది వ్యర్థంగా పోలేదు. అన్ని లక్షల పోస్టులు ఈ చేతితో అంటిస్తే ఈ ఫోటో ఉన్న లక్షల పోస్టులను దేవుడు దేశమంతా అంటించేలాగా కృప చూపించి నడిపిస్తున్నాడు. ఆమేన్ చెప్పండి. అందుకని పరిచర్య చేసేవారు ఎప్పుడు ఓడిపోరు. పరిచర్య చేసేవారు ఎప్పుడు కూడా వారు చిన్నగా చూడబడరు. పరిచర్య చేసేవారు దేవుడు ప్రత్యేకంగా గుర్తిస్తాడు, వారిని ఆశీర్వదిస్తాడు అని చెప్పడానికి సందేహం లేదు. ఈ యొక్క అబియా చెప్తున్నాడు, మీరు ఓడిపోతారు, మేమే గెలుస్తాం అనండి. మేమే గెలుస్తాం. కొంచెం గట్టిగా అనండి, మేమే గెలుస్తాం. ఎందుకు గెలుస్తాం? మొదటి మాట, మాకు దేవుడు ఉన్నాడు. ఎలా అనాలి? మాకు దేవుడు ఉన్నాడు అనండి. గట్టిగా అనండి, మాకు
దేవుడు ఉన్నాడు. 2 మాకు దైవజనులు ఉన్నారు. చెప్పండి. 2 దైవజనులు ఉన్నారు. 3 మాకు పరిచారకులు ఉన్నారు. గట్టిగానండి. 3 మాకు పరిచారకులు ఉన్నారు. 4వ మాట చూడండి, త్వరగా ముందుకెళ్ళిపోదాం. 2వ దినవృత్తాంతాలు 13-11 వచ్చిన వారు ఉదయాస్త సమయమందు యెహోవాకు దహన బలులు అర్పించుచు. 4వ మాట మాకు అర్పణలు ఉన్నాయి అనండి. మాట మాకు మా రాజ్యంలో దేవునికి ఉదయాస్త సమయమందు అర్పణలు అర్పించేవారు, దహన బలులు అర్పించేవారు ఉన్నారు. తలపైకి ఎత్తండి. ఏ ఇంట్లో సమృద్ధిగా దేవునికి చెందాల్సిన అర్పణలు అర్పించేవారు ఉన్నారో ఆ ఇల్లు ఎప్పటికీ పూర్తి చెంది ఓడిపోదు అనండి. ఎప్పటికీ ఆ వ్యక్తులు ఎప్పటికీ, ఆ విశ్వాసులు ఎప్పటికీ, ఆ కుటుంబాలు ఎప్పటికీ ఓడిపోవు. దేవునికి ఇచ్చేవారు, దేవునికి సమర్పించేవారు, దేవునికి అర్పణ చేసేవారు ఎప్పటికీ ఓడిపోరు. కొంతమందికి ఈ మాట చెప్పగానే అమ్మో ఇవ్వటం దగ్గరికి వచ్చేసారా, మళ్ళీ కానుకల ప్రసంగమా, ఆ పాస్టర్ గారు ఆ మాట చెప్తుంటే చాలా ముఖాలు మాడిపోతాయి కొంతమందికి. అందుకని ఇంట్లో ఇల్లు ఎప్పుడు మాడిపోయే ఉండదు. ఎప్పుడు దేవునికి ఇచ్చేవాడు సంతోషంగా ఉంటారట. ఆమేన్ చెప్పండి. ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడెంతో ప్రేమిస్తాడు, దీవిస్తాడు. ఆమేన్ చెప్పండి. అందుచేత దేవునికి ఇచ్చేటప్పుడు సడుగు కొనక, గొడుగు కొనక హృదయపూర్వకంగా ఇచ్చేవారిగా ఉండాలి. ఆశీర్వాదాలు రావటంలో ఒక భాగం దేవునికి ఇవ్వడం. ప్రభు అన్నాడు, మీరు మీ గుప్పిళ్ళు విప్పండి, నేను నా గుప్పిళ్ళు విప్పుతాను. మీ గుప్పిళ్ళు ఎంత ఉంటాయి? ఇంతే ఉంటాయి. నా గుప్పిళ్ళ పేరేంటో తెలుసా? ఆకాశపు వాకిళ్ళు అన్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది క్రైస్తవులకి రహస్యం తెలియక బిగబెట్టేస్తారు జోబులో నుండి. కానుకల టైంలో ఏ కాగితం ఎంతో చేతితో తడిలితే తెలిసిపోతుంది. $1 $5 వచ్చిందా, 10 వచ్చిందా, అమ్మో లోపలికి దోసే వద్దు. బిళ్ళలు ఏమైనా ఉన్నాయా? నువ్వు బిళ్ళలు ఇస్తే దేవుడు ఏమిస్తాడు నీకు? చెప్పండి. ఏది విత్తుతావో అదే కోసుకుంటావు. నువ్వు బిళ్ళెత్తే బిళ్ళ ఎత్తాడు. అది మంది బిళ్ళైనా అవ్వచ్చు. ఉత్సాహంగా ఇవ్వాలి. ప్రభువుకి ఇచ్చేవాడు గొలుక్కోకుండా, సడుక్కోకుండా ఆయనకు అర్పించేవారుగా, సమర్పించేవారుగా, దేవునికి అర్పణలు ఇచ్చేవారుగా మంచి పేరు తెచ్చుకోవాలి. అదే చెప్తున్నాడు. ఇదిగో 8 లక్షలు ఉన్నారని కంగారు పడకు. క్వాలిటీ లేదు నీ దగ్గర. 8 లక్షలు ఉన్నా మనుషులే ఉన్నారు మీ దగ్గర. మా దగ్గర అలా కాదు. 4 లక్షలు ఉన్నా మాకు ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. 2వది అభిషక్తులైన దైవజనులు ఉన్నారు. 3వది దేవుని కొరకు పనిచేసే పరిచారకులు ఉన్నారు. 4వది మేము దేవునికి ఎప్పటికప్పుడు ఉదయాస్త సమయంలో దేవుడు అర్పిస్తాం, అర్పణలు అర్పిస్తాం. ఇలాంటి ఆధ్యాత్మికమైన ఆలోచన, ఆధ్యాత్మికమైన భావాలన్నీ మాతో ఉన్నాయి కనుక నేను ధైర్యంగా చెప్తున్నాను, మీరు గెలవరు, మేమే గెలుస్తాం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. కనుక అర్పణ ఒక చక్కటి ఆరాధన, అర్పణ అర్పించడం ఒక చక్కటి ఆరాధించడం. ఆమేన్ చెప్పండి. ఆమేన్. అందుచేత సడుక్కోకుండా, గొడుక్కోకుండా జోబులో ఎంత ఉంటే అంత తీసి వేసే ఆ దాతృత్వంతో కూడా హృదయం ఎప్పుడు వస్తుందో అప్పుడు నీ ఇల్లు దీవించబడుతుంది. ఆమేన్ చెప్పండి. మేము ఊరికినే కానుకలు ఇవ్వండి అని చెప్పడమే కాదు, మేము దేవునికి ఇవ్వడంలో చాలా ముందు ఉంటాం. మా తండ్రి గారు, మా తల్లి గారు చాలా పేదరికంలో నుండి సేవకు వచ్చారు. వారు వచ్చిన తర్వాత మాకు నేర్పించింది ఏంటంటే, అరే బాబు, సేవకి ఇవ్వటంలో ఇప్పుడే వెనకాడద్దురా. మేము ఒక పూట అన్నం వండుకుంటే 4 పాస్టర్లు వచ్చి ప్రైజ్లాడంటే వాళ్ళకి 4కి పెట్టేసి మేము ఉపవాసాలు ఉన్నాం. చాలా రోజులు అలా బతుకుంటూ వచ్చాం. ఈరోజు దేవుడు ఆశీర్వదించాడు ఇవ్వబట్టి. మీరు కూడా వెనకాడొద్దు, మాకు నేర్పించారు. అందుకని ఏలూరులో ఏ మందిరం కట్టుకున్నా, ఏ సేవకుడు వచ్చినా మాకున్నదంతా వారికి ఇచ్చి, వారి పరిచర్లకు ఇచ్చి, సంఘాలు, డినామినేషన్ భేదనాలు లేకుండా మందిరాలు కట్టించాం ఏలూరులో. ఆమేన్ చెప్పండి ఒకసారి గట్టిగా. ఈ రోజున జ్యోతిరాజు ఫౌండేషన్ తరఫున రోజుకు 200 మంది భిక్షాటకులకు భోజనం పెడుతున్నాం. ప్రతిరోజు 350 మంది వికలాంగులు ప్రతి నెలకు సరిపడా రేషన్ ఇచ్చి పోషించగలుగుతున్నాం. ఎందుకు ఇవన్నీ చేయగలుగుతున్నాం అంటే దేవునికి ఇచ్చి శోధిస్తున్నాం. ఆయన ఆకాశ వాక్యంను తెరుస్తున్నాడు, పట్ట జాలం దీవెనలతో నింపుతున్నాడు. మేము ఇంకా ఇచ్చేవారుగానే ఉన్నాం కానీ తీసుకునేవారుగా లేకుండా చేశాడు. ఆమేన్ చెప్పండి. అని ఈ రోజున మీకు కూడా చెప్తున్న మాట ఏంటంటే, అర్పణలు అర్పించేవారుగా మార్చబడండి. వాటమి అనేది ఏ కోణంలో కూడా మీ దగ్గరకు రానే
రాదు. అభి అదే చెప్తున్నాడు, మీకు 8 లక్షలు ఉండొచ్చు కానీ మీరు ఓడిపోతారయ్యా, మీరు గెలవరయ్యా, మేమే గెలుస్తాం అనండి మాట, మేమే గెలుస్తాం. కొంచెం గట్టిగానండి. గెలవాలనుకున్నవాడు అనే మాట కాదు ఇది. మీరు అక్కడ బాగా స్లోగా ఉన్నారు. మీరు గెలవాలనుకుంటే అరవాలి, మేమే గెలుస్తాం నా చెప్పండి. కొంచెం గట్టిగానండి. ఎందుకు గెలుస్తారు చెప్పండి. 1, మాకు దేవుడు ఉన్నాడు, చెప్పాలి గట్టిగా. 2, మాకు దైవజనులు ఉన్నారు. 3, మాకు పరిచారకులు ఉన్నారు. 4, మాకు అర్పణలు ఉన్నాయి. 5వ మాట చూడండి, 11వ వచనంలోనే, సుగంధ ద్రవ్యములతో ధూపము వేయచ్చు, పవిత్ర బల్ల మీద సన్నిధి రొట్టెలు ఉంచుచు, బంగారు దీపస్తంభములు ప్రమిదలు ప్రతి సాయంత్రము ముట్టించుచున్నారు. అంటే ప్రతిరోజు క్రమం తప్పకుండా భక్తి జరుగుతుంది. ఇక్కడ ఒక్క మాటలో చెప్పాలంటే మాకు క్రమమైన భక్తి ఉన్నది అనండి మాట. మాకు ఏ ఇంటిలో క్రమమైన భక్తి ఉంటుందో ఆ ఇల్లు ఎప్పుడు పూర్తి చేయండి ఓడిపోదు. ఆమేన్. ఏ క్రైస్తవుడి జీవితంలో క్రమమైన భక్తి ఉన్నదో ఆ క్రైస్తవుడు ఎప్పటికీ ఓడిపోడు అనండి. ఓడిపోడు అనండి. మరి నేను అడుగుతున్న మాట, నీ భక్తికి క్రమం ఉందా? నీ కుటుంబ భక్తికి క్రమం ఉందా? ఉదయకాలం లేచిన దగ్గర నుండి సాయంత్రం పడుకునే వరకు నీ ఆధ్యాత్మిక జీవితంలో ప్రభుతో మాట్లాడడానికి ఎలా ప్లాన్ చేసుకున్నావు? ఒక క్రమం ఉందా? ఒక విధానం ఉందా? ఒక భక్తి ఉందా? అదేముండదు. ఆదివారం వస్తే ప్రభు గుర్తొస్తాడు. ఆదివారం క్రైస్తవులే చాలా మంది ఆదివారం వస్తారు, మళ్ళీ వారం అంతా బైబిల్ మూసేసి లోపల పెట్టేసి ఏం కనపడదు, ప్రార్థన ఉండదు, పాటలు ఉండవు, ఆరాధన ఉండదు. మళ్ళీ వారమంతా లోకంతో గడిపేసి ఆదివారం బిజీగా ప్రభు పిలుస్తున్నాడు అన్నట్టు మళ్ళీ పరిగెత్తుకొచ్చేస్తారు. క్రమం లేని భక్తి జీవితాలతో ఉంటే ఆ భక్తి జీవితాల్లో నిజమైన గెలుపు ఉండదు, నిజమైనటువంటి సంతోషం ఉండదు, నిజమైన ఆనందం ఉండదు. నేను చెప్తున్నాను, దేవుని సేవకునిగా ఎవరు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆధ్యాత్మిక జీవితంలో కూడా ఒక టైం టేబుల్ వేసుకొని ఒక క్రమమైన పద్ధతిలో దేవునిని మహిమపరిచే రీతిగా ఉంటారో వారు ఎప్పటికీ కూడా ఓడిపోరు. ఆమేన్ చెప్పండి. ఉదయం ఎన్ని గంటలకు లేచావో, లేచిన తర్వాత ఒకసారి ఒక పెన్ను పుస్తకం తీసుకొని ఆ రోజంతా నీ కాలక్రమం ఎలా ఉందో రాయి. ఒకసారి ఇన్ని గంటలు లేచాను, ఏమండి కాలకృత్యాలు తీర్చుకున్నాను, మొగం కడుక్కున్నాను, స్నానం చేశాను, టిఫిన్ చేశాను, ఆఫీస్కి వెళ్ళిపోయాను, మళ్ళీ మధ్యాహ్నం వచ్చాను, భోజనం చేశాను, మళ్ళీ వెళ్ళిపోయాను, మళ్ళీ సాయంత్రం 6 గంటలకు 7 గంటలకు వచ్చాను. వచ్చిన తర్వాత ఫ్యామిలీతో పిల్లలతో కాసేపు గడిపాను. గడిపిన తర్వాత టీవీ పెట్టుకున్నాను, న్యూస్ చూశాను, వార్తలు చూశాను, కొన్ని కార్యక్రమాలు చూశాను, 10 గంటలకు పడుకున్నాను. ఇప్పుడు మీరు రాయాల్సిన ప్రశ్న, ఈరోజు నీవు దేవునితో గడిపిన సమయం ఎంత? చివరిలో క్వశ్చన్ రాయి, దానికి సమాధానం రాయి. ఉందా? ఈ రోజులు దేవునితో ఎంత సమయం గడిపావు నీకు లెక్క ఉందా? ఎన్నిసార్లు ప్రార్థించావు? ఉదయం లేచిన వెంటనే కుటుంబ ప్రార్థన, మధ్యాహ్నం వ్యక్తిగత ప్రార్థన, సాయంత్రం కుటుంబ ప్రార్థన. ఏమండి ప్రతిరోజు ఒక క్రమమైన భక్తి మనకు ఉంటుందా? భక్తిలో క్రమం లేకపోతే ఓడిపోయినట్టే. భక్తిలో క్రమం లేకపోతే ఓడిపోయినట్టే. అందుచేత ఉదయం సాయంత్రము ప్రమిదలు ముట్టిస్తున్నారు. ఒక క్రమమైన భక్తి మా రాజ్యంలో జరుగుతుంది. యెరొబామా, నీకు 8 లక్షలు ఉన్నా సరే నీ భక్తికి క్రమం లేదు, అసలు నీకు భక్తే లేదు కనుక నువ్వు గెలవు. నీకు 8,000 కాదు, 8 లక్షలు కాదు, 80 లక్షలు ఉన్నా సరే మేము ధైర్యంగా చెప్పగలవు, మాకు క్రమమైన భక్తి ఉంది, దేవుడు మా భక్తి మీద మహిమపరచబడుతున్నాడు, అందుకనే ధైర్యంగా చెప్పగలుగుతున్నాం, మేమే గెలుస్తాం అనండి. మేమే గెలుస్తాం అనండి. గట్టిగా మేమే గెలుస్తాం. గట్టిగా అనండి, మేమే గెలుస్తాం. ఇంకెవరన్నా ఓడిపోతున్న పరిస్థితులు ఉంటే దానికి కారణాలు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. ఆధ్యాత్మికమైన వ్యక్తి, ఆధ్యాత్మికమైన ఆలోచనలు కలిగిన వాడు మన గెలుపును కూడా ఆధ్యాత్మికంగానే పొందగలుగుతాం. ఒక క్రైస్తవుడు ఆధ్యాత్మిక భావాల్లో నుండి బయటకు వచ్చేసి బ్రతికితే అతడు ఓడిపోయినాడే. యెరొబాము సైన్యమే. నీకు ఉద్యోగం ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, 8 లక్షల సైన్యం ఉన్నట్లుగా నీకు చాలా ఘనతలు, బలములు అన్నీ ఉండొచ్చు, కానీ చివరికి వచ్చేటప్పటికి నీ పరిస్థితి ఓడిపోయినట్టే. కానీ తక్కువ సైన్యం ఉన్నా, తక్కువ బలం ఉన్నా, తక్కువ జీతం ఉన్నా, తక్కువ పరిస్థితులు ఉన్నా, చిన్నవాడిగా ఉన్నా, ఆ యొక్క అభియోలాగా నీ జీవితంలో దేవుడు ముందు పెట్టుకుని, దైవజనుల ముందు పెట్టుకుని, పరిచర్య ముందు పెట్టుకొని
ఏమండి, అర్పణలు ఇచ్చేవాడిగా, క్రమమైన భక్తి కలిగిన వాడిగా, ఆధ్యాత్మిక భావాలు ముందుగా పెట్టుకుని నడిచే వ్యక్తి అయితే నువ్వు చిన్నోడమైనా సరే నీదే పై చేయి ఉంటుంది, నీవే ఆశీర్వదించబడతావు. నీకన్నా బలవంతులు కిందకు వెళ్ళిపోతారు. నీ బలము దేవుడు అధికం చేయబోతున్నాడు. ఆమేన్. కాబట్టి క్రమమైన భక్తి ఉన్నది అనండి. మాట కొంచెం గట్టిగానండి. ఈ మాటలను బట్టి అభియ చెప్తున్నాడు, నీకు 8 లక్షలున్నా నాకు 4 లక్షలున్నా మేమే గెలుస్తాం అనండి. మాట మరలా కొంచెం గట్టిగానండి. ఎందుకు గెలుస్తారో చెప్పండి. 5 మాటలు. 1, మాకు దేవుడు ఉన్నాడు. 2, మాకు దైవజనులు ఉన్నారు. 3, మాకు పరిచారకులు ఉన్నారు. 4, మాకు అర్పణలు ఉన్నాయి. 5, మాకు క్రమమైన భక్తి ఉంది. 6వ మాట చూడండి, 13వ అధ్యాయం 12వ వచనం. మీ మీద ఆర్భాటము చేయటకై బోరలు పట్టుకొని ఊదినట్టు ఆయన యాజకులు మా పక్షమున ఉన్నారు. బోరలు పట్టుకుని ఊదే యాజకులు. బోరలు అనే మాట ఉపయోగించాడు. ఇంగ్లీష్లో ఇన్స్ట్రుమెంట్ అనే పదం ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్, బోరలు అనే పదం ఎక్కడొచ్చినా మనం అర్థం చేసుకోవాల్సింది ఆరాధన అనే మాట. చెప్పండి. అంటే 6వ మాటకు వాళ్ళు చెప్తున్న మాట ఏంటి తెలుసు? మా రాజ్యంలో ఆరాధన ఉన్నది అనండి. మా రాజ్యంలో దేవునికి చెందాల్సినంత మహిమ మా రాజ్యంలో చెందుతుంది. దేవునికి ఇవ్వాల్సినంత ఘనత మా రాజ్యంలో చెందుతుంది. మేము దేవుని ఆరాధించాల్సిన పద్ధతిలో దేవుని ఆరాధిస్తున్నా. నీకు 8 లక్షల మంది ఉన్నారు కానీ నీకు సరైన కోయిర్ లేదు, నీకు సరైన ఆర్కెస్ట్రా లేదు, నీకు బోరలు లేవు, నీ దగ్గర స్తుతి లేదు, నీ దగ్గర ఆరాధన లేదు, నువ్వు దేవుడిని మహిమపరిచే విధానంలో లేవు, నీవు గొప్పతనాలు చూసి మురిసిపోతున్నావు కానీ దేవునికి చెందాల్సిన మహిమ నీ దగ్గర నుండి చెందటం లేదు. అందుకే చెప్తున్నాను, మా దగ్గర ఆరాధన ఉంది కనుక మేమే గెలుస్తాం. ఒక క్రైస్తవుడికి బలం ఏంటో తెలుసా? ఆరాధన. చెప్పండి. స్తుతిలో ఉన్న శక్తి చాలా గొప్పదండి. ఖాళీగా ఉన్నప్పుడల్లా నోరు తెరిచి స్తుతులు చెప్తా ఉండండి, స్తోత్రాలు చెప్తా ఉండండి, పాటలు పాడుతూ ఉండండి, ఆరాధన చేస్తూ ఉండండి. నేను చెప్తున్నాను, మీ గొంతు బాగున్నా బాగోకపోయినా, రాగం కలిసినా కలవకపోయినా, శృతి ఉన్నా లేకపోయినా, మనం ఏమి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లాగా పాడక్కర్లేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాటలు వింటాక బాగుంటాయి కానీ ఆ పాటల్లో అభిషేకం ఉండదు, ఆ పాటల్లో అద్భుతాలు జరగవు. మన రాగాలు బాగున్నా బాగోకపోయినా మనం అభిషేకం కలిగిన వారం కనుక మన కూని రాగాల్లో నుండి అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్ చెప్పండి. అందుచేత స్తుతి చెల్లించువాడు నన్ను మహిమపరచుచున్నాడని. ఎవడి స్తుతి దేవునికి ఇంపైన ధూపమని. ఆరాధన చేసేవాడు ఇగో దేవుని మహిమపరుస్తున్నాడు కనుక పరలోకపు శక్తిని భూమి మీద అనుగ్రహించబడుతుందని గమనించాలి. స్తుతి పరలోకానికి వెళ్ళి సింహాసనాన్ని తాకి ఆశీర్వాదాల కిందకు పంపిస్తుందట. అందుచేత చక్కటి ఆరాధన చేశారు ఇప్పుడు వరకు. మీరు చేసిన ఆరాధన, మీరు చేసిన స్తోత్రాలు, మీరు పాడిన పాటలు ఇవన్నీ చూశాక మళ్ళీ నేను పాడటం ఎందుకు? దేవునికి చెందాల్సినంత ఘనత చెందింది కదా అని నేను డైరెక్ట్గా వాక్యంలోకి వచ్చేసాను. ఉండాల్సినంత ఆరాధన ఉంది మీ మందిరంలో. దేవుడు ఘనంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ పోతున్నాడు. ఆమేన్ చెప్పండి. ఇదే వ్యక్తిగత జీవితంలో కూడా ఉండాలి. ఇళ్లలో పాటలు మారుమోగుతూ ఉండాలి. నీతిమంతుల గుడారం నుండి రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదాలు వినపడతా ఉన్నాయి. నీ చేతిలో ఉన్న ఫోను మంచి మంచి పాటలు మ్రోగేదిగా ఉండాలి, మంచి ఆరాధనను వినిపించేదిగా ఉండాలి. వీటిలో ఉన్న టీవీలు మంచి సువార్త గానాలతో మారుమ్రోగుతూ ఉండాలి. ఏది పడితే రాకూడదు. మన ఇంట్లో రక్షణ కూర్చున్న ఉత్సాహ సునాదాలే వినపడాలి. బోర ధ్వని, మంచి ఆరాధన, గొప్ప శబ్దం, దేవునికి చెందిన ఇంపైన ఆరాధన ఏ ఇంటిలో నుండి వెళుతుందో ఆ ఇల్లు బలముగా ఆశీర్వదించబడతారు. అంత మాత్రమే కాదు, నీ మీదకి వచ్చే శత్రు సైన్యం యెరోబాములాగా 8 లక్షల మంది ఉన్నా సరే ధైర్యంగా చెప్పగలవు ఏమని? మేమే గెలుస్తాం అనండి మాట. నిద్రలో కూడా వెలుగొచ్చి చెప్పాలి రాత్రి మీరు ఏమని? మేమే గెలుస్తాం. ఎలాంటి పోటీ మీ మీద ఉన్నా, ఎలాంటి శత్రువు మీ మీద ఉన్నా మీకు ధైర్యం వచ్చేస్తుంది. ఇప్పటికే చాలా ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు మీరు చెప్పగలుగుతున్నారు ఏమని? మేమే గెలుస్తాం. అనుమానం లేదుగా. మేము ఓడిపోయే వాళ్ళం కాదు. ఎందుకు గెలుస్తారు చెప్పండి. మొదటి మాట ధైర్యంగా అనాలి. మాకు దేవుడు ఉన్నాడు అనాలి. ఇలా అనాలి. చెప్పండి గట్టిగా. మాకు దేవుడు ఉన్నాడు 2, మాకు దైవజనులు ఉన్నారు 3, మాకు పరిచారకులు ఉన్నారు 4, మాకు అర్పణలు ఉన్నాయి 5, మాకు క్రమమైన భక్తి ఉంది 6, మాకు ఆరాధన ఉంది. ఆమేన్ చెప్పండి. ఆమేన్. చివరి మాట మాకు ఏముంది? 10వ అధ్యాయం
42వ వచనం, 10వ అధ్యాయం 42వ వచనం చూడండి. చివరి మాట, 7వ మాట చదువుతాం చూడండి. 13వ అధ్యాయం 14వ వచనం. యోధా వారు తిరిగి చూచి యోధులు తమకు ముందుగాను వెనుకను ఉన్నట్టు తెలుసుకొని యెహోవాకు ఏం చేశారు? కొంచెం గట్టిగా చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. ప్రార్థన చేసేవారు ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటిలో ఓటమి అనేది ఉండదు. ఆమేన్. ప్రార్థన చేసేవారు ఏ సంఘంలో ఉన్నారో ఆ సంఘానికి ఓటమి అనేది ఎప్పటికీ ఉండదు. ప్రార్థన చేసేవారు ఏ ఇంటిలో ఉన్నారో ఆ ఇంటిలో పిల్లలు ఓడిపోరు, పెద్దోళ్ళు ఓడిపోరు, ఎవరు ఓడిపోరు, అందరూ విజయవీరులుగానే ఉంటారు. ప్రార్థనే మన ఆయుధం. చెప్పండి గట్టిగా, ప్రార్థనే మన. ప్రార్థన లేని క్రైస్తవుడు అంట ఊపిరి లేని వ్యక్తితో సమానం అంట. ఊపిరి లేని వాడిని ఏమంటాం? డెడ్ బాడీ అంటాం. డెడ్ బాడీ ఏ పనైనా సాధించగలుగుతుందా? డెడ్ బాడీ ఏ పనైనా చేయగలుగుతుందా? డెడ్ బాడీ ఏ పని ఎలా చేయలేదో ప్రార్థన లేనివాడు కూడా ఏ కార్యాన్ని చెయ్యలేడు, ఏ పనిని సాధించలేడు. డెడ్ బాడీతో సమానం అంతే. ప్రార్థన పక్షికున్న 2 రెక్కలు లాంటివి ప్రార్థన వాక్యం. అలాగే ప్రతి క్రైస్తవుడు ప్రార్థన వాక్యాన్ని 2 బ్యాలెన్స్గా తీసుకెళ్ళాలి. కొంతమంది వాక్యాన్ని నవలు చదివినట్టు చదివేస్తారు కానీ ప్రార్థన చేయరు. ఒక రెక్క ఉన్నట్టే నీకు. ఒక రెక్కతో ఎంత దూరం వెళ్తావు? ఎంతసేపు బైబిల్ చదువుతున్నావు అంతసేపు ప్రార్థన చేస్తే 2 రెక్కలు బలంగా ఉన్నట్టు సునాయాసంగా ఎగరగలుగుతాం. ఆమేన్. అందుచేత దేవుని వాక్యంతో పాటు సమానంగా మోకరించే అనుభవం, ప్రార్థన చేసే అనుభవం, కన్నీరు కార్చే అనుభవం, చేతులెత్తే అనుభవం, ఆత్మలో ప్రార్థించే అనుభవం నీ జీవితంలో ఉండాలి ఖచ్చితంగా. అలాంటి ప్రార్థనాపరుడు అయితే నిన్ను ఓడించగలిగిన శక్తి భూమి మీద ఎక్కడా ఉండదు. ప్రార్థన 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 ప్రార్థన. మన జీవితం ఒక ప్రార్థనగా మారిపోవాలి. ఆమేన్ చెప్పండి. ప్రార్థన ద్వారా సింహాలను జయించారు మన ప్రార్థన వీరులు. ఆమేన్ చెప్పండి. ప్రార్థన ద్వారా అగ్నిని జయించారు మన ప్రార్థన వీరులు. ఆమేన్ చెప్పండి. ప్రార్థన ద్వారా రాజ్యాలను జయించారు మన ప్రార్థన వీరులు. ఆమేన్ చెప్పండి. ప్రార్థన ద్వారా రోగాలు జయించారు. ఆమేన్ చెప్పండి. ప్రార్థన మరణాన్ని తప్పించింది. ఆమేన్ చెప్పండి. ప్రార్థన లేని వాటిని ఉన్న వాటిగా చేసింది. ఆమేన్ చెప్పండి. మూయబడిన గర్భాలు తెరిచింది ప్రార్థన. ఈరోజు అసాధ్యమైన వాటిని సాధ్యపరిచేది ప్రార్థన. ఆమేన్ చెప్పండి. మా కుటుంబంలో 5గురు సంతానం మేము. అందులో చిన్నవాడిని నేను, చివరోడిని. మా ఇంట్లో అందరూ దేవుని సేవ చేయాలని మా అమ్మ నాన్న కోరిక. అయితే 10వ తరగతికి వచ్చేటప్పటికి నా జీవితంలో సేవ మీద విరక్తి వచ్చేసింది. ఎందుకంటే మా అమ్మ నాన్న పడ్డ కష్టాలన్నీ చూసామ్మ బాబోయ్, సేవ అంటే ఇన్ని కష్టాలా, ఎందుకు వచ్చింది బాబు నాకు వద్దు సేవ. కానీ సేవ చేస్తాను ఎలాగా? అప్పటికే కీబోర్డ్ వాయించడం, పాటలు పాడటం, మ్యూజిక్లు వాయించడం ఇవన్నీ వచ్చాయి. మ్యూజిక్లు వాయించడం కూడా సేవే. 2 కీబోర్డులు పెట్టుకుని పాట పాడితే సభాష్ జ్యోతిరాజ్ ఏం వాయించున్నాడు, ఏం పాట పాడుతున్నాడు పేరు వస్తుంది. మీటింగ్లో వాయించిన తర్వాత డబ్బులు ఇస్తారు, అన్నీ బాగుంటాయి. అదే సేవ చేద్దాం అని అనుకున్నాను. అలాగే 10వ తరగతిలోనే మ్యూజిక్లు అట్టుకుని తిరిగి 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 పరీక్షలు రాసిన తర్వాత పేపర్ చూస్తే నా నెంబర్ ఎక్కడ కనపడలేదు. అర్థమైందా మీకు ఏమన్నా? ఫస్ట్ క్లాస్లో ఫెయిల్ అయిపోయింది 10వ తరగతి. ఫెయిల్ అవ్వటం ఆలస్యం. 1వ సంవత్సరం, 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం, 4 సంవత్సరాలు కోర్సు పొంద 10వ తరగతి. ఏసు రక్తం చేయి. అర్థమైందా? సీరియస్గా చెప్తానండి. ఈరోజు జ్యోతిరాజ్ ఘనత ఏంటో, నేనేంటో చెప్తేనే నా ప్రభు ఏంటో బయటకు వస్తుంది. అందుకే చెప్తున్నాను ఈ మాట. నా ప్రభు బయటికి రావాలి ఈ రోజున. ఆమేన్ చెప్పండి. నేనేంటో తెలిస్తేనే నా దేవుడు ఏంటో మీకు అర్థమవుతుంది. ఆమేన్ చెప్పండి. 10వ తరగతి 4 సంవత్సరాలు మొత్తానికి దేవుని మహాకృపను బట్టి పాస్ అయిపోయారు. పాస్ అయిన తర్వాత మా అమ్మ నాన్న పట్టుకుని, రే చదువు లేకపోతే సమాజంలో విలువ లేదురా, చదువుకోవాలరా, కాలేజీకి వెళ్ళరా అన్నారు. మీరు చెప్పండి, 10వ తరగతి 4 సంవత్సరాలు చదివినోడు ఎవడైనా కాలేజీకి వెళ్ళటానికి ఇష్టపడతాడా? చెప్పండి. నా తోటోళ్ళు ఎవరైనా ఉంటే ఏసు రక్తం చేయి, ప్రభుత్వం జీవించగా. ఎవరు ఇష్టపడరు. నేను కూడా వద్దంటున్నాను. వద్దు, నాకు మ్యూజిక్ వచ్చింది, వెళ్ళిపోతాను, అటు ఇటు తిరుగుతాను అంటున్నాను. నేను ఊరుకుంట్లా. ఏదైనా ఊరు మీటింగ్కి వెళ్ళాను అనుకోండి, ఆ ఊరు కన్వీనర్ గారికి ఫోన్ చేసేస్తున్నారు మా నాన్నగారు. చేసేసి మా ఓడవుతున్నాడు, కొంచెం చదువుకోమని చెప్పండి అన్నారు. 3 రోజులు మీటింగ్ల వరకు బాగానే ఉంటుంది. 3వ రోజు వచ్చే ముందు
ఆ కన్వీనర్ గారు పిలిచి, ఏం బాబు చదువుకొని అన్నావు అంటే, చదువుకుంటే మంచి లైఫ్ ఉంటుందని నాకు పెద్ద క్లాసు ఉచితమే కదా, డబ్బులేం అవ్వవు కదా, దానికి ఫ్రీగా క్లాసులు ఇచ్చేయటం. ఎందుకు ఆయన ఎంతసేపు కూడా ఎంక్వైరీ చేస్తే 6, 7 మనం అందరూ లెక్చర్లు కొట్టేస్తున్నారు నాకు, చదువుకో. సరే ఒక రోజు ఆలోచించారు, మా అమ్మ నాన్న చదువుకోమని కోరుకుంటున్నారు కదా, సరే వాళ్ళ కోరిక తీరుద్దామని ఇంటికి వెళ్ళి, సరే చదువుతానండి, ఏలూరులో మాత్రం చదవనండి, ఎక్కడికైనా పంపేయండి అన్నాను. ఎందుకంటే ఏలూరులో మనకు ఒక పెద్ద గ్యాంగ్ ఉంది, అప్పటికే 30-40 మంది. వీళ్ళందరూ బాగా చదువుకునే స్టూడెంట్స్, బిఏలు, బిఈడి, పెద్ద పెద్ద చదువులు చదువుతారు, నా చుట్టూ తిరుగుతారు. ఎందుకంటే నేను బాగా నవ్వించేవాడిని, చిన్నప్పటి నుండి బాగా చిలిపోండి, రోడ్డు మీద ఎవరైనా ముసలోళ్ళు వెళ్తుంటే ఏడిపించేసేవాడిని. అది చూసి వాళ్ళందరూ బాగా ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగా వాడుకునేవారు నన్ను. అది చేయ బాబు, ఇది చేయరా, నా తమ్ముడు అది చేయరా, ఇది చేయరా అని నాతో బాగా జోకులు చేయించుకొని నవ్వించుకొని వాళ్ళ సరదా తీరిపోతే వాళ్ళు ఇంటికి వెళ్ళి చదివేసి బాగా వాళ్ళ పైకి వెళ్ళిపోతూ ఉండేవారు, నన్ను మాత్రం అక్కడ తొక్కేసేవాడు. సరే ఇదంతా చూసి ఇలాంటి పరిస్థితుల్లో ఏలూరులో చదివితే 1 సంవత్సరం 10th క్లాస్, 4 సంవత్సరాలు చదివితే 2 సంవత్సరాలు ఇంటర్మీడియట్, ఎన్ని సంవత్సరాలు చదవాలి? ఎందుకు వచ్చినా కూడా ఈ ఊర్లో వద్దండి, వేరే ఊరు వెళ్ళిపోతానన్నాను. ఒరే బాబు, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళిపోరు, నువ్వు చదువుకుంటమే కావాలన్నారు మా తల్లిదండ్రులు. వెంటనే ఏలూరు ప్రక్కన భీమవరం అనే ఊరు ఉంది, అక్కడికి వెళ్ళిపోయాను. డిఎన్ఆర్ కాలేజ్ ఉంది, అందులో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అయిపోయాను. మొట్టమొదటి రోజు నోట్స్ పట్టుకుని ఇలా క్లాసులోకి వెళ్ళగానే 30 మంది స్టూడెంట్స్ పైకి లేచి గుడ్ మార్నింగ్ సార్ అన్నారు నన్ను. అప్పటికే గడ్డం వచ్చింది నాకు, నేనే సార్ని అనుకున్నాను. ఒరే కూర్చోండి, అసలు వెనకాల వస్తున్నాడు, మీకన్నా కొంచెం సీనియర్ నన్ను కూర్చోబెట్టినాడు అందరిని. కూర్చున్న తర్వాత మధ్యాహ్నం భోజనం టైం వచ్చింది. భోజనం టయానికి చక్కగా అందరూ వచ్చేసారు, నమస్తే అన్న అనుకుంటూ వచ్చేసారు. ఒక్క పూటలో గ్యాంగ్ లీడర్ని అయిపోయాను. మళ్ళీ ఏలూరులో ఏ ఆటలు అయితే వదిలిపెట్టి వచ్చానో ఆటలన్నీ 30 మంది దగ్గర మొదలెట్టేశాను. మళ్ళీ అందరిని ఆడించేయటం, నవ్వించేయటం సరదాగా అయిపోయింది. 2-3 నెలలు గడిచిపోయింది. ఒక రోజున ఎందుకో ఒక ఆలోచన వచ్చింది, అరే పాస్టర్ గారు అబ్బాయిని కదా ఇంతమంది చక్కగా నా చుట్టూ తిరుగుతున్నారు, ఆ వారానికి ఒకసారి రూమ్లో చిన్న యూత్ మీటింగ్ లాంటిది పెట్టి ప్రార్థన నడిపిస్తే బాగుంటుందేమో అనిపించింది. అప్పటి వరకు ఎప్పుడు సేవ చేయకూడదు, అసలు అలాంటి జోలికి వెళ్ళకూడదు, మనం మ్యూజిక్ వాయించుకోవాలి అనుకున్న వాడిని ఎందుకు అనిపించిందో ఆ రోజు అనిపించింది, అరే సాయంత్రం రూమ్కి రండిరా ప్రార్థన చేద్దామన్నాను. అందరూ రూమ్కి వచ్చారు. ఇక పాట మీద పాట చక్కగా పాట పాడుతుంటే రూమ్ అంతా దేవాలయంలాగా మారిపోయింది. సరే చక్కగా పాడేది, 1:30 పాడాక ఈ మట్టి పొరకు ఒక విషయం వెలిగింది. భీమవరంలో ఇంతమంది పాస్టర్ గారులు ఉన్నారు, ఎవరినైనా పిలిస్తే ఒక అరగంట వాక్యం చెప్పేవాళ్ళు కదా అని అనిపించింది. మళ్ళీ వెంటనే నాకు నేనే తమాయించేసుకుని, చచ్చా ఈ బుట్టగాళ్ళకి ఇంకో పాస్టర్ కావాలా, ఈ రోజుకి మనమే పాస్టర్ అవతారం ఎత్తేద్దాం అని బైబిల్ తీసుకుని బైబిల్ ఇలా మూసి లక్కీ లాటరీస్ ఇస్తాం, ఇలా తెరిచి ఇలా ఏలు పెడితే ఏ వాక్యం వస్తే చెప్పేద్దాం అని నిలిపి ఇలా తెరవగానే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం కనపడింది. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులు చేయదు. ఆ మాట తీసుకుని వాక్యాన్ని బోధించడం మొదలుపెట్టాను. ఈ రోజుకి కూడా ఈ మాటలు మాట్లాడేటప్పుడు నాకు ఏదో అయిపోతూ ఉంటుందండి. అలాంటి ఒక సంఘటన జరిగింది. ఆ రోజున వాక్యం మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు వినని మాటలు, ఎప్పుడు రాసుకొని మాటలు, ఎప్పుడు నేర్చుకొని మాటలు. ఎవరి మ్యూజిషియన్స్ అంటే ఎలా ఉంటారంటే పాటలు పాడే వరకు ఉంటారు స్టేజ్ మీద, ఆ తర్వాత వెనక్కి వెళ్ళిపోతారు. ఆ ప్రసంగాలు ఏమేంటారో మేము కూడా ఏమి వినేవాళ్ళు కాదు. అందుకని వాక్యం తెలియదు, పాస్టర్ గారు అబ్బాయి కానీ వాక్యం తెలియదు. కానీ ఆ రోజు నిలబడ వాక్యం చదివించి అసలు యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు, ఎందుకు దెబ్బలు తిన్నాడు, ఎందుకు మరణించాడు, ఎందుకు తిరిగి లేచాడు, ఎందుకు రాబోతున్నాడు అని ఎన్ని అనర్గళంగా మాట్లాడేస్తూ ఉంటే క్రొత్త మాటలు నా నోటి నుండి బయటకు వచ్చేస్తున్నాయి. ఎప్పుడు వినని మాటలు, ఎప్పుడు మాట్లాడిన మాటలు, ఎప్పుడు చదవని మాటలు, క్రొత్త మాటలు నా నోటి నుండి బయటకు వస్తుంటే అందరూ తీక్షణంగా దేవుని మాటలు వింటున్నారు. 30 నిమిషాలు మాట్లాడిన తర్వాత కిందకు చూస్తే 30 మంది కళ్ళ నుండి నీళ్లు గారుతున్నాయి. అందరూ ఏడుస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుని కార్యం అక్కడ జరుగుతూ ఉంది. అలాంటి పరిస్థితుల్లో దేవుని సేవకునిగా ఒక్కసారి నాకు ఒళ్ళంతా కూడా ఒకలాగా అయిపోయింది. ఏం జరుగుతుంది ఇక్కడ? 10 నిమిషాల్లో ముగించేశాను. ముగించిన వెంటనే అందరూ మోకరించండి అన్నారు. మోకరించిన ప్రతి బిడ్డ కూడా గుండెలు బాదుకొని బోరుని ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారు ఎవరొస్తున్నంతా. వారితో కూడా నేను కూడా మోకరించి, ప్రభువా నా ప్రతి తప్పిదాన్ని క్షమించండి, నా జీవితంలో ప్రభువా ఎన్ని పొరపాట్లు చేస్తున్నా అన్ని క్షమించండి అని ప్రభు పాసంలో ప్రార్థన చేశాను. ప్రార్థన అయిపోయింది. ఎవరు రూమ్కి వారు వెళ్ళిపోయారు. మెస్కి వెళ్ళాలి, భోజనం తినబుద్ధి అవ్వట్లేదు, మంచం మీద పడుకున్నాను, అటు ఇటు దొరుకుతున్నాను, నిద్ర పట్టట్లేదు. తెల్లవారుజామున 3 గంటల సమయానికి నిద్ర పట్టే సమయంలో ఒక స్వరం వినపడుతుంది. నా ప్రియమైన కుమారుడు జ్యోతిరాజు,
నా ప్రేమను గురించి ఎంత చక్కగా బిడ్డలకు వివరించావు. నేను పొందిన దెబ్బలు గాయాల గురించి ఎంత చక్కగా వివరించావు. నా ప్రేమ నీకు అర్థమైంది కదా. వారు నిన్ను ప్రేమించి నీ కొరకు నా ప్రాణం అర్పించాను. నన్ను ప్రేమించి నా కొరకు నువ్వేం చేస్తావు? నిన్ను ప్రేమించి నీ కొరకు నా ప్రాణం అర్పించాను. నన్ను ప్రేమించి నా కొరకు నువ్వేం చేస్తావు? ఈ ఒక్క స్వరానికి వెంటనే విధేయత చూపించి మంచం మీద నుండి లేచి మోకాళ్ళ మీద పడి చేతులెత్తి ప్రభువా నన్ను క్షమించండి, ఎంతవరకు నీ ప్రేమ కొరకు నేను ఏమీ చేయలేకపోయానయ్యా, ఇక నుండి నాలో ఊపిరినంత వరకు నీ కొరకే బ్రతుకుతాను తండ్రి అని సమర్పించుకొని ప్రభు సన్నిధిలో ఆ రాత్రి ఒక తీర్మానం తీసుకున్నాను. స్తోత్రం కలుగును గాక. ఆ రోజు ప్రయాణమైన నా విశ్వాస యాత్ర ఇంటికి వచ్చి అమ్మ నాన్నకి చెప్పాను. వారు బైబిల్ తరపిదికి పంపించారు. తరపిది అయిపోయి వచ్చిన తర్వాత 33 సంవత్సరాల నుండి దేవుని యొక్క సేవలు అలుపెరుగక దేవుని కొరకు పనిచేసే కృప దేవుడు అనుగ్రహించాడు. ఆమె చెప్పండి. ఆమె నన్ను విడిచిపెట్టలేదండి. ఒక్కసారి నా జీవితాన్ని యేసయ్య చేతుల్లో పెట్టాను, నా పరిస్థితి అంతా మారిపోయింది. నా ఆధ్యాత్మిక స్థితి దేవునికి అనుకూలంగా, నాకు దేవుడు ఉన్నాడు, నాకు దైవజనులు ఉన్నారు, నాకు పరిచారకులు ఉన్నారు, నాకు అర్పణలు ఉన్నాయి, క్రమమైన భక్తి ఉంది, నాలో ఆరాధన ఉంది, నాకు మంచి ప్రార్థన ఉంది. ఇవన్నీ ఎప్పుడు సొంతం చేసుకున్నాను, ఎప్పుడు నా జీవితంలో నేను వీటన్నిటిని అనుసరించి నడవటం మొదలుపెట్టాను. ఉన్నపాటున దేవుడు అనేక టీవీ ఛానల్లో వర్తమానికుడిగా నన్ను మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అనేక చోట్ల సభలు పెడుతుంటే వేలాది మంది ప్రజలు వచ్చి దేవుని వాక్యం విని రక్షణ పొంది మారు మనసు పొంది కృపలోనికి దేవుడు నడిపించాడు. మంత్రులకు, ముఖ్యమంత్రులకు ప్రార్థన చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. ఎవడు దేశాలు తిరిగి ఇంగ్లీష్ రాకపోయినా 22 దేశాలు తిరిగి సేవ చేసే కృప దేవుడు ఇచ్చాడు. ఆమె చెప్పండి. ఇంకా చాలా ఇన్విటేషన్స్ ఉన్నాయి, చాలా దేశాలు తిరగాల్సిన కృప దేవుడు ఇచ్చాడు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే ఆధ్యాత్మికంగా మనము దేవునికి దగ్గరైతే దేవుడు మనల్ని విడిచిపెట్టడండి, మనల్ని ఓడిపోనివ్వడు. మన జీవితం ఓడిపోయేదిగా ఉండదు, గెలుపొందేదిగా ఉంటుంది. మా తల్లిదండ్రులు కార్చిన కన్నీరు, మా తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, మాకు ప్రార్థన నేర్పించారు, ఉపవాసాలు నేర్పించారు, కన్నీరు కార్చడం నేర్పించారు. ఈ ప్రార్థన జీవితం మమ్మల్ని ఉన్నతమైన శిఖరాల మీదకి ఎక్కించింది. ఆమె చెప్పండి. ఆమె ఎందుకు చెప్తున్నారంటే ఈ రోజున ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారు ఎప్పుడు కూడా ఓడిపోరు. ఆమె గట్టిగా చెప్పండి. ఆమె ఎవరి దగ్గర బైబిల్ ఉంటే చివరి మాటలు చదవండి. ఆ 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 15 నుండి 22 వచనాలు చదువుతున్నప్పుడు చివరికి ఏం జరిగింది? అప్పుడు దేవుడు వారిని మొత్తినందున ఇశ్రాయేలీయుల వారు వారి యుద్ధ నుండి పారిపోయిరి. దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబీయాయును అతని జనులను వారిని ఘోరముగా సంహరించారు. ఇశ్రాయేలీయుల వారిలో 5 లక్షల మంది అక్రమసారులు హతులైరి. ఒకసారి చూడండి, 8 లక్షల మందిలో 5 లక్షల మందిని చంపేశారట. ఎంతమంది? 4 లక్షల వాళ్ళు. 8 లక్షల మందిలో 5 లక్షల మంది చచ్చిపోతే ఇంకెంతమంది ఉన్నారు? యువతలు ఎంతమంది ఉన్నారు? ఒకప్పుడు ఏళ్ళు ఎంత? 8 3 అయిపోయింది, 4 అయిపోయింది. ఇప్పుడు 8 తగ్గిపోయింది, 4 పెరిగిపోయింది. ఆమె చెప్పండి. ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారి సంగతి నేను చెప్పేది ఏంటంటే, నీ ముందు కనపడ్డ శత్రువు పెద్దగా కనపడినా నీ ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి దేవుడు వాడు బలాన్ని తగ్గిస్తాడు, నీ బలాన్ని హెచ్చిస్తాడు. ఆమె చెప్పండి. నీకు విరోధంగా రూపించబడి ఆయుధము వర్ధలు. ఆ తర్వాత మాట చదవండి. తర్వాత తగ్గింపబడి కానీ ఆశ్రయించిన హేతు చేత జయముందిరి. 4 లక్షల మంది 8 లక్షల మంది మీద జయముందిరి. చెప్పండి. జయముందిరి. ఎవరు గెలుస్తారు? ఎవరు గెలుస్తారండి? మనమే గెలుస్తాం. ఆమె చెప్పండి. అవతల ఎంతమంది ఉన్నా సరే ఈ రాత్రి గెలుపు మంది. ఆమె. నాకు చివరి మాట. బలం పొందలేదు.
ఆ, మొత్తినందు చేత ఆ, అతడు మరణం ఉంది. ఆ, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్క మాటలో చెప్పాలంటే 4 లక్షల మంది ఉన్న ఇతని మీదకి ఎదురొచ్చిన 8 లక్షల మంది మీద దేవుడు లేకుండా చేసి ఆ యెరోబాము అనేవాడే లేకుండా దేవుడు వేర్లతో సహా పీకేశాడట. స్తోత్రం చెప్పండి. నీ ముందు కనపడే సమస్య ఏదైనా సరే ఆధ్యాత్మిక భావాలతో నువ్వు ముందుకు నడిచినప్పుడు అది వేరుతో సహా పెకలించబడుతుంది. ఆమేన్. కాబట్టి ఈ రోజున ఎప్పటికైనా సరే ప్రభువుని కలిగి ఉన్నవాడే గెలిచేవాడు. ఆమేన్. కాబట్టి ఈరోజు నీ భావాలన్నీ కూడా హృదయంలో పెట్టుకొని, ప్రభువా నీ కొరకు సాక్షిగా జీవిస్తాను, నీ కొరకు బ్రతుకుతాను, ప్రభువా నీ కొరకు జీవిస్తాను, ఆయన నన్ను ఆశీర్వదించండి అని చెప్పగలిగితే తప్పకుండా దేవుడు మన జీవితంలో ఘనమైన కార్యాలు జరిగిస్తాడు. అలాగే తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, ఒక మాట ప్రార్థన చేయండి. ప్రభువా నన్ను గెలిచేవాడిగా నన్ను చేస్తున్నందుకు కొరకు నీకు స్తోత్రాలు తండ్రి. ఓడిపోయే పరిస్థితులు ఉన్న మా బ్రతుకుల్లో ఒక నిజమైన ఆరాధికులుగా మా జీవితాలను మీరు నిలవబెట్టే దేవుడవు తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను ఘనపరుస్తున్నాం, నిన్ను ఆరాధిస్తున్నాం, నిన్ను మహిమపరుస్తున్నాం. లేచి నిలబడతారా? లేచి నిలవబడి ఒక్కసారి మీ చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ప్రభువా ఆ రోజున ఏదైతే మా జీవితాల్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు పొందడానికి అవకాశంగా చూపించారో అలాంటి శక్తిని మేము కూడా పొందినట్లు సహాయం చేయండి, సహాయం చేయండి, సహాయం చేయండి అని ఒక్క మాట ప్రభువుని అడుగుదాం. ఆరాధింతు నిన్ను దేవా, ఆనందింతు నీలో దేవా అని పాట పాడుతూ దేవుని నామాన్ని ఘనపరచుదాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. స్తోత్రం, స్తోత్రం. అందరూ చప్పట్లు కొడుతూ